ఈ యొక్క చివరి దినమున పునరుత్థానపు ఆరాధన కార్యక్రమంలో కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి సిద్ధపడుతుండగా మా హృదయాలకు సున్నతి చేయండి, మీరే నడిపించండి. మా ఆలోచనలు, సొంత ఉద్దేశాలు మీరు దూరపరచండి. పరిశుద్ధ గ్రంథములు ప్రభు మరి ఏదైతే మా కొరకు మీరు దాచి ఉంచారో ఆ దాయబడిన మర్మాన్ని ఆ ముగ్గురు యోధులు ఏ విధంగా అయితే ఆ పురాతనమైన బావిలో నీటిని బయటికి తీశారో, ఇప్పుడు మేము ప్రభు అదే దేవుని కలిగి ఉన్నాము, అదే ఉజ్జీవాన్ని కలిగి ఉన్నాము. మీ పరిశుద్ధ గ్రంథములో లోతులో దాగి ఉన్న జీవ జలాన్ని బయటికి తీటే సహాయం దయచేయండి. మీరే నడిపించండి, మీరే మాట్లాడండి, మీరే కదలాడండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు స్వాధీనపరచుకోండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సహోదరులు కూడా మీరు బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా, ఆమేన్. అందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషము. మరి 3 దినాలు మమ్మల్ని మరి ఎంతగానో మరి ప్రేమించి అన్ని విషయాల్లో మీరు ఎంతగానో మాకు సహకారం అందించారు. మరి ఇక్కడ కొంతమంది మరి సహోదరులు మరి సహకరించకపోయినప్పటికీ మరి మీరు ధైర్యంగా నిలబడి దేవుని కొరకు మరి నిత్యనామాన్ని మేము మరి ప్రాంతానికి చెప్పాలి, ఈ నిత్యనామాన్ని మేము ఈ ప్రాంతంలో మేము తెలియజేయాలి అని మీరు ధైర్యంగా నిలబడి మరి ఎంతగానో సహకరించారు. ఇది ప్రభు యొక్క కార్యం తప్ప మరొకటి కాదు. ఇది ఏది జరిగినా కూడా ప్రభు యొక్క నామానికే మహిమ. హల్లెలూయా. ఏది జరిగినా కూడా దేవునికే మహిమ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మరి తన యొక్క ప్రత్యక్షతో వారందరికీ కూడా మరి వాక్య బయలుపడినివ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎక్కడ ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మా హృదయం అయితే ఇక్కడే మీతో పెనవేసుకుంటుంది. కారణము మీరు మాకు బంధువులు, మాకు ఎముకనట్టిన వారు. అందుకొరకే ఇక్కడ మాకు సంబంధం లేదు, ఈ ఊరికి సంబంధం లేదు, మీరెవరో మాకు తెలియదు. అయినా కూడా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ యొక్క బంధుత్వము ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇది పరలోకపు యొక్క బంధుత్వం. మోతీరాం బ్రదర్ మనకి భూలోకంలో బంధువు కదా ఆయన, మనకి ఎక్కడ బంధువు అయినా పరలోక బంధువు ఆయన, ఎముకనంటిన సహోదరుడు ఆయన. అందుకోసం మనము మరి ఇక్కడ ఎన్ని అవమానాలు జరిగినా కూడా మరి మనం విడిచిపెట్టకుండా మన సహోదరులతో మనం హత్తుకొని ఉండగల కారణము ఈ బంధుత్వము. ఈ లోకం అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళమే. ఈ లోక సంబంధమైన స్నేహం అయితే మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ మన స్నేహం ఈ లోక సంబంధమైంది కాదు, ఇది పర సంబంధమైంది. కాబట్టి మరి దేవుడు మనందరినీ ఇక్కడ ఉంచారు. కాబట్టి మనల్ని ఆహ్వానించే సహోదరుల దేవాజీ బ్రదర్ని, మోతీరాం బ్రదర్ని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవించిన గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ 3 దినాలు మరి నాతో పాటు మరి నా యొక్క సహోదరులు మరి ఎంతో ప్రయాసతో, నిజంగా చాలా మరి ఇక్కడ సౌకర్యాలు లేకపోయినప్పటికీ పడుకోవటానికి ఇబ్బంది, మరి తినడానికి ఇబ్బంది, అంటే అన్ని రకాలుగా సరైన తీసుకునే ఆహారం, రోజు తీసుకునే ఆ టైపు ఆహారం కాదు. ఇక్కడ సౌకర్యాలు కూడా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నారు అని ఈ విధంగా వారు నిరూపించారు క్రియల రూపంలో. కాబట్టి నా యొక్క సహోదరులందరూ కూడా ప్రభువు దీవించిన గాక. మరి వారి కుటుంబాలను, చాలా ముఖ్యమైన పనులు, మరి కొంతమంది వారి పనులు చేసుకోవాలి, వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవాలి. అయినా కూడా అన్నిటిని కూడా మరి పక్కన పెట్టి మరి నేనే ఏ విధంగా అయితే పరలోకపు యొక్క వాక్యాన్ని తెలుసుకుని సంతోషపడతా ఉన్నానో, అలాగే మరి కొంతమంది సంతోషంలోకి రావాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిత్య సువార్తను తెలుసుకోవాలి అనేటువంటి ఆశతో మరి సహోదరులు వారి కుటుంబాలను, వారి పనులను, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చారు. చాలా ప్రయాసతో కూడినటువంటి పరిచర్య ఇది. దాదాపుగా 600 కిలోమీటర్ల పైన 10 నుంచి 12 గంటలు మరి ప్రయాణము. మరి ఎంతో చాలా ప్రయాసతో కూడిన పరిచర్య. అయినప్పటికీ కూడా ఎవరు కూడా లెక్క చేయకుండా, మరి ఏది ఆశించకుండా అక్కడికి వెళ్తే మోతీరాం బ్రదర్ మాకేదో బహుమతి ఇస్తారు, లేకపోతే దేవాజీ బ్రదర్ మాకేదో బహుమతి ఇస్తారు, లేకపోతే దగ్గరలో ఉన్న లక్ష్మణ్ బ్రదర్ మాకేదో బహుమతి ఇస్తారు. దేనిని ఆశించకుండా కేవలము వారు దేనిని పొందుకున్నారో దానికి రుజువులుగా వారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇలాంటి సహోదరులు కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నా. దీనికంటే విలువైంది, ముఖ్యమైనది ఈ లోకంలో మనకి ఏది లేదు. కాబట్టి సహోదరులందరూ కూడా ప్రభువు బహుగా మరి ఆయన ఆశీర్వదించరు గాక. ఆశీర్వాదాలంటే చెప్పుకున్నాం కదా మనం,
శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఖాళీగా వచ్చారు కాబట్టి వెళ్ళేటప్పుడు తల ఒక 1,00,000 రూపాయలు దేవుడు ఇవ్వాలని నేను కోరుకోవట్లే. లేదా వెళ్ళిపోయేటప్పుడు దేవుడు తల ఒక బంగారం కడ్డీ, ఒక వెండి ఒక కడ్డీ ఇవ్వాలని నేను కోరుకోవట్లే. కానీ నేను కోరుకుంటున్నాను, దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఏంటి బ్రదర్ మరి డబ్బు ఇవ్వకుండా, వెండి ఇవ్వకుండా, బంగారం ఇవ్వకుండా ఇంకా ఆశీర్వాదం ఏంటి బ్రదర్? ఏంటి బ్రదర్? ఎలియాజరు అబ్రాహాం ఇంట్లో ఎవరు? పనివాడు. అవునా? పనివాడా ఆస్తికర్త? పనివాడు. కానీ ఎలియాజరు తన యజమాని కుమారుని ఇస్సాకుకి భార్యను తీసుకుని రావడానికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆయన వెతుకుతూ అనేక ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అది అబ్రాహాం యొక్క నివాసం ఉన్న ప్రాంతము. తన స్వజనులు నివసించిన ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రిబ్కా కనబడింది. ఆమె వచ్చి వెంటనే తన మనసులో అనుకున్నట్లుగానే వచ్చి నీళ్లు తోడి పోసింది. తనకి తన వంటలకి నీళ్లు పోసింది. ఆ తర్వాత ఆ మందయ్య మా ఇంటికి రండి, మాకు మరి మీ ఒడ్డులకు సరిపడా స్థలం ఉంది, కట్టేయడానికి వాడు సరిపడా ఆహారం ఇవ్వడానికి మాకు మేత ఉంది, నీళ్లు ఉన్నాయి, సౌకర్యం ఉంది, మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించారు. ఎలియాజరు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ లోపల నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. ఎవరైనా? రిబ్కా వాళ్ళ ఇంట్లోంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. పేరేంటి? లాబాను. లాబాను బయటకు వచ్చి ఎలియాజరుని ఏమని పిలుస్తున్నాడు? యెహోవా ఆచరించబడిన వాడా, లోపలికి రా అని పిలుస్తున్నాడు. ఆయనకి ఆస్తి లేదండి. అబ్రాహాం ఇంట్లో పనివాడు ఆయన. కానీ మరి ఏమంటున్నాడు ఈయన? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అంటే, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించిన గాక అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు తన యొక్క వర్తమానముతో, తన ప్రత్యక్షతతో, ఈ గడియకు సంబంధించిన వాక్యముతో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆ వాక్యం ముందు, ఆ ప్రత్యక్షత ముందు ఈ లోకంలో ఉన్న వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు దిగదుడు పనికిరావు అసలు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ధనము కంటే మీకు మరి ఆ తుప్పు బట్టని, దొంగలు ఎత్తుకుపోని, చిమ్మిట పట్టనటువంటిది దేవుని యొక్క ధనము, దేవుని యొక్క ఆశీర్వాదము మీకు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకంలో పేదవారమే, బానిసలమే, కానీ మనము ఆస్తికర్తలమై ఉన్నాము. ఎలా అంటే వర్తమానము చేత. ఈ వర్తమానం కలిగి ఉన్న వారందరూ కూడా ఈ లోకంలో బహు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరులందరికీ కూడా దేవుడు మరి అలాంటి గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మరి ఆ విధంగా వారందరూ కూడా నడిపించిన గాక. వారు విడిచి వచ్చిన కుటుంబాల్లో కూడా మరి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక సంగతి రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు యాత్రలో ఉన్నప్పుడు మోషే తర్వాత నాయకుడు యెహోషువ వచ్చారు. వారు చివరి ఘట్టానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇక చివరి దగ్గర వారి యొక్క వాగ్దాన దేశానికి దగ్గరలోకి వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు యెరికో అనే ఒక ప్రాంతం వచ్చింది. యెరికో అనే ఒక ప్రాంతం వచ్చినప్పుడు ఆ యెరికో అనే ప్రాంతాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాఅని చెప్పారు. దేవుడు మీకు దాన్ని ఇస్తానని చెప్పారు దేవుడు. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ లోపలికి వెళ్ళాలి అంటే యెరికో చుట్టూ ఏముంది? పెద్ద గోడ ఉంది. ఆ గోడ ఎలాంటి గోడ అంటే మనం కట్టుకున్నటువంటి ఈ గోడ లాంటి గోడ కాదు అది. దాని మీద గుర్రపు రథాల పందాలు జరుగుతూ ఉంటాయి. ఒకేసారి 6 రథాలు పరిగెట్టగల సామర్థ్యం ఉన్న గోడ అది. అంటే 6 గుర్రపు రథాలు ఒకదాని పక్కన ఒకటి పెట్టి అది పరిగెడుతూ ఉంటే ఎంత వెడల్పుగా ఉండదు చూడండి. అంత పెద్ద మరి వెడల్పైన గోడ, అంత పెద్ద ఎత్తైన గోడ అది. ఇప్పుడు దేవుడు చెప్పారు, మీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పారు. ఎలా స్వాధీనపరుచుకుంటారో ఎవరికి తెలియదు. దేవుడు చెప్పారు అంతే. ఇక వాళ్ళకి అనవసరం. దేవుడు చెప్పారు కాబట్టి ఆమేన్. వాళ్ళందరూ వచ్చారు. ఆ యెరికో గోడల దగ్గర కూర్చున్నారు. వచ్చి కూర్చొని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏమైనా పలుగులు తీసుకొని రావాలా? పారలు పట్టుకొని రావాలా? మనం ఈ గోడల్ని పగలగొట్టి లోపలికి ఎలా మనం ప్రవేశించగలము? ఎలా మనం లోపలికి వెళ్ళాలి? ఏ విధంగా ఈ గోడలను మనం కూల్చి ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి? యెహోషువ అంటున్నాడు, అవన్నీ నాకేమీ తెలియదండి. ప్రభు చెప్పారు మనం దీన్ని స్వాధీనం చేసుకుంటామని. ప్రభు చెప్పారు కాబట్టి ఆమేన్, జరుగుద్ది. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నాకు తెలియదండి. నిజంగా పలుగులు దూతలు తీసుకొచ్చి కిందకి ఇచ్చి మనకి ఇస్తే తెలియదు, లేదా దూతలే వచ్చి గోతులు దూతాయో నాకు తెలియదండి. ప్రభు చెప్పారు ఆమేన్. అన్ని విషయాలు మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా. మనతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు దేవుడికి.
ఆయన నెరవేరుస్తున్నప్పుడు దాన్ని చూసి ఆమె చెప్పడం మన పని అంతే. హల్లెలూయా. మనకి అర్థము కాకపోయినా ప్రభు కార్యం అయితే ఆమెనే. సరే, ఒక రోజు జరిగింది, మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ సంఘటన. 6 రోజులు వాళ్ళు ఏం చేశారు? సైలెంట్ గా తిరిగారు. అవునా? ఆ గోడ చుట్టూ తిరిగారు. 7వ రోజున ఏం చేశారు? మరలా 6 సార్లు తిరిగారు సైలెంట్ గా. 7వసారి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆర్భాటము చేస్తూ దేవుడు దాని చుట్టూ తిరగమని చెప్పాడు దేవుడు. వాళ్ళందరూ కూడా 7వ రోజున 7వసారి ఒకటి వేళ్లతో సహా కోల్దొచ్చిందండి వెళ్ళి. హల్లెలూయా. ఓహో, అయితే అప్పుడు ఆ రోజున కూడా ఇజ్రాయేల్ యొక్క శబ్దానికి దేవునికి స్తోత్రాలుడు అని చెప్పినటువంటి ఆ వైబ్రేషన్ కే ఎరుకో గోళ్ళ కూలిపోయినాయి అనమాట. అయితే హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క స్వరం కూడా అలాగే ఉంది సహోదరుడా. హల్లెలూయా. సాతాను యొక్క కోటలు పునాదులతో సహా కదిలించబడి కూలిపోయేటక స్వరము దేవుడు నీకు ఇచ్చాడు. నీ మాట నిజంగా ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి దాన్ని కదిలించబోతుంది నీ యొక్క మాట. ఎందుకంటే అది నీ మాట కదా, దేవుడే నీలో ఉండి పలుకుతున్నాడు ఆ మాట ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంభవము ఇప్పుడు నేట్లు ఈ కాలంలో అవునా ఇది జరిగిందంటే వీళ్ళు ఇప్పుడు కనిపెట్టిన సూత్రము దేవుడు ఎప్పుడూ అక్కడ చెప్పాడు. అక్కడ ఇప్పుడు అర్థమైంది ఈ లోకానికి. కానీ ఆయన చేసే కార్యాలు ఏది కూడా లోకానికి అర్థం కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులారా, నీ యొక్క స్వరము గొప్పగా ఈ లోకంలో ధ్వనిస్తా ఉంది. నీ స్వరము ద్వారా దేవుడు ఈ లోకంలో కార్యం చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. నీ యొక్క స్వరం ముందు, నీ యొక్క మాట ముందు ఈ లోకంలో ఏది కూడా నిలబడజాలదు. అలాంటి గొప్ప అధికారం కలిగిన యొక్క స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంసోను 20 ఏళ్ళు ఇజ్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ 20 సంవత్సరాలు కూడా ఫిలిష్తీయుల్ని గడగలాడించాడు ఆయన. ఏ రోజు కూడా బైబిల్లో రాయబడిన విధంగా క్రీస్తు బ్రహ్మ తన సందేశాలు చెప్పారు, సంసోను అని పేరు వినబడితే ఫిలిష్తీయుల యొక్క కాళ్ళు వణికిపోయాయంట. పేరు వినబడితే చాలు, దగ్గరలో ఉండక్కర్లా, ఇదిగో సంసోను అని పేరు వినబడితే చాలు ఫిలిష్తీయుల యొక్క సర్దార్లు సైన్యము గజ 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 వణికిపోయారు. 40 ఏళ్ళు 20 ఏళ్ళు వాడిని భయపెట్టాడు ఎవరు? సంసోను. ఒక రోజున తన యొక్క బలహీనత చేత, లోక సంబంధమైన కార్యాల చేత పడిపోయిన తర్వాత ఆ సంసోన్ని ఆ యొక్క దెలీలా బంధించి ఫిలిష్తీయులకు అప్పగించింది. ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు వాళ్ళు నేరుగా ముందుగా చేసిన పని ఏంటి అంటే సంసోని యొక్క కళ్ళు పీకేశారు, ఓడబెరికేశారు, చూపును తొలగించేశారు. తర్వాత వాళ్ళు చేసిన రెండో పని ఏంటంటే, ఎప్పుడైతే సంసోని యొక్క 2 కాళ్ళని పీకి వేశారో అందుడైపోయాడు సంసోను. సంసోను తలపైన నాజీరు చేయబడిన జుట్టు ఎప్పుడైతే తొలగిపోయిందో బలహీనుడైపోయాడు. కళ్ళు లేని అందుడైపోయాడు. ఎప్పుడైతే కళ్ళు లేని అందుడైపోయాడో తర్వాత జరిగిన సంభవం ఏంటంటే, సంసోను యొక్క మెడలో ఒక తాడు కట్టి కుక్కవలే ఒక చిన్న బాడిగిచ్చి తీసుకుని పోమని చెప్పి నడిపించారు. సంసోను పేరు వింటేనే గజగజలాడిపోయిన ఫిలిష్తీయులు ఇప్పుడు సంసోను ఎలా బంధించి తీసుకెళ్తున్నారు? ఒక కుక్కను బంధించి తీసుకుని వెళ్ళినట్టుగా. తీసుకెళ్లేది కానీ పెద్ద యూజర్ కాదు, ఒక చిన్న బాలుడు ఆ సంసోన్ని తాడుతో లాక్కుంటూ తీసుకెళ్తున్నాడు. ఆ తీసుకెళ్లి అక్కడ దాగోని గుళ్ళో ఆ యొక్క స్తంభాన్ని కట్టేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే సంసోనుతో అంతకుముందు యుద్ధంలో పాల్గొన్నారో, ఎవరైతే సంసోను చంపుతుంటే పరిగెట్టారో, నేటికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక గాడిద దవడ ఎముక, ఒక ఫిలిష్తీయ యొక్క రక్షణ కవచము, అంగుళన్నర మందం ఉంటుంది రక్షణ కవచము, అంగుళన్నర మందమున్న ఆ రక్షణ శిరస్త్రాణము, ఆ కవచము అంగుళన్నర పైన మందంతో ఉంటుంది, అల్యూమినియం ఇత్తడి. ఆ రక్షణ కవచము ఈ యొక్క గాడిద దవడ ఎముక పెట్టి కొడితే అది నేటి సైన్స్ ఇప్పటికీ అర్థం కాల, లోపలికి పగల కొట్టుకుంటూ దిగిపోయింది లోపలికి. సైన్స్ కి ఇప్పటికీ అర్థం కాల, ఎలా ఒక పచ్చి ఎముక ఎలా అంత రక్షణ కవచంలోకి అంత అంగుళన్నర మందున్న ఆ ఇనుప ముక్కను పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్ళింది, ఎలా చంపగలిగింది, ఎవరికి కూడా అర్థం కాల. హల్లెలూయా. ఇప్పుడు ఆ పచ్చి గాడిద దవడ ఎముక ఇప్పుడు నీకే తెలుసు సహోదరుడా,
ఓ నీ ముందు నిలబడింది ఎలాంటి రక్షణ కవచమైనా సరే, ఓ సాతాను తన యొక్క రక్షణగా ఎన్ని కోటలు నిర్మించుకున్నా సరే, ఎంత బలమైన దళసరి మందంగా ఆయుధాల ముందు నిర్మించుకొని రక్షణగా లోపలగా కూర్చున్నా సరే, నీ చేతిలో ఉన్న ఆ గాడిద దవడ ఎముకను బట్టి నువ్వు కొడితే సాతాను చచ్చిపోవాల్సిందే. ఆ గాడిద ఎవరో కాదు, ఈ చివరికాల సమయంలో యేసుక్రీస్తు సవారు చేసిన గాడిద మరియు గాడిద పిల్ల. ఆ దవడ ఎముక నోరు అనగా వాక్యము. దవడ ఎముక బ్రదర్, నోరు వాక్యం. అది ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొడితే ఆ శత్రువు ధరించింది ఎంత రక్షణ కవచమైనా సరే అది పగిలిపోవాల్సిందే. శాస్త్రవేత్తలకు అర్థం కాదు, సైన్స్ కి అర్థం కాదు, ఎలా జరిగిందో తెలియదు వాళ్ళకి. కారణము నీ చేతిలో గాడిద దవడ ఎముక ఉంది, దేవుని యొక్క వాక్యం నీ చేతిలో ఉంది. హల్లెలూయా. నేటికి అర్థం కాల. ఇప్పుడు ఆ సంసోను యుద్ధం చేసినటువంటి ఆ కాలంలో వాళ్ళు భయపడి పారిపోయిన కొంతమంది ఉంటారు కదా, సైన్యం ప్రాణాలు కాపాడుకోవడం కోసం భయపడి పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వారు సంసోను పట్టుకున్నాము అని విన్న వెంటనే గబగబా చూడటానికి వచ్చారంట వాళ్ళు. ఇప్పుడు సంసోను ఎక్కడున్నాడు? ఇప్పుడు బలము లేని బలహీనుడిగా, కళ్ళు లేని అంధుడిగా, బానిసగా, కుక్కవలే దాగోను గుడిలో ఒక స్తంభానికి కట్టి వేయబడి ఉన్నారు. కృష్ణ గారు చెప్తున్నారు, అక్కడ నుంచి చూసి దగ్గరికి వెళ్తే కూడా భయపడ్డారు. ఆ స్థితిలో ఉన్నా సరే, ఎందుకంటే సంసోను యొక్క బలాన్ని చూశారు వాళ్ళు. సంసోను యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయిన సైన్యం అది. వాళ్ళు దూరం నుంచి సంసోను చూసి వాళ్ళు అనుకుంటున్నారంట అక్కడున్న సంసోను యొక్క స్థితి వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు అంతకుముందు సంసోను యుద్ధం చేసిన తీరు కనపడుతుంది అక్కడ వాళ్ళకి. ఎలాంటి యుద్ధ వీరుడు, ఏంటి ఎలా ఉన్నాడు, ఇది నిజమా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. ఎలాంటి యుద్ధ వీరుడు, ఇంత బానిసగా కట్టివేయబడి ఉన్నాడు, ఇది నిజమా అని ఫిలిష్తీయులు పారిపోయి, సంసోను నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నటువంటి సైనికులు అక్కడ నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఆదాం పడిపోయినప్పుడు కూడా అదే జరిగింది సహోదరుడా. ఆదాం పడిపోయాడు. ఆదాం అంతకుముందు ఏదెన్లో పరిపూర్ణమైనటువంటి యొక్క అధికారం కలిగి ఉన్నాడు. ప్రకృతిని కంట్రోల్ చేసే అధికారము. సముద్రమా నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు, కొంత అంతర్గంలో ఉన్నాడు ఆయన. సముద్రమా జరిగి వెళ్ళిపోయింది. ఇగో వృక్షమా నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు, కొంచెం జరుగున్నాడు ఆయన. పెద్ద వృక్షము కూకటి వేళ్లతో సహా పెకిలించబడి పక్కన నాటుకుంటాను మళ్ళీ. ఎందుకంటే ఆదాం ఏదేళ్ళు ఎలా ఉన్నాడు? అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ ఏదేళ్ళలో ఆదాము ఏమి చెబితే అది ఆ విధంగా జరిగింది అక్కడ. కానీ ఒక రోజున ఆ యొక్క ఆదాం పడిపోయినప్పుడు అక్కడ పరలోకపు దూతలు వచ్చి చూస్తూ ఉన్నాడు, ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఏంటి ఈ ఆదాం పడిపోయాడా? ప్రకృతిని కంట్రోల్ చేసేటువంటి ఆదాం పడిపోయాడా? ఆశ్చర్యంగా చూస్తుంది. దేవునికి అధికారం కలిగిన వాడు, దేవుడు కావాలని రూపించి ఈ లోకాన్ని తీసుకొచ్చి అధికారం ఇచ్చినటువంటి ఈ ఆదాము, అంత మహిమతో ఉన్న ఆదాము, అధికారం కలిగిన ఆదాము పడిపోయారా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. కృష్ణ గారు చెప్తున్నారు, మీరు వారి వలె ఉండకుడి, పడిపోయిన వారి వలె మీరు ఉండకుడి. ఎందుకంటే మీరు పడిపోవటానికి దేవుడు తీసుకొచ్చింది. సంసోను ఈ విధంగా చేయడం వల్ల పడిపోయాడు, ఆదాము ఈ విధంగా చేయడం వల్ల పడిపోయాడు అనే మాదిరిని ఎందుకు బైబిల్లో పెట్టాడంటే, ఆ మాదిరిని చూసి ఇలా జీవించకూడదు అని చెప్పడం కోసమే నీకు ఆ మాదిరిని పెట్టాడు దేవుడు బైబిల్లో. కాబట్టి నువ్వు పడిపోకూడదు. ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుని కుమారులు పడిపోయారా అని ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం ఉండకూడదు. సోదరులారా, విశ్వాసంతో ఉండండి. నీ ముందు నిలబడింది ఎలాంటి శత్రువు అయినా సరే, నీ చేతిలో గాడిద దవడ ఎముక ఉన్నది. నీ చేతిలో దేవుని యొక్క పలుకబడిన మాట నీ చేతిలో ఉంది. ఆ శత్రువు యొక్క రక్షణ కవచం మీద కొడితే అది ఎలా లోపల దిగిందో కూడా తెలియదు, కూడా చచ్చిపోతాడు. కాబట్టి నిజమైన సంశోధనగా మీరు ఉండండి. పడిపోయిన సంశోధనగా కాదు, పడిపోని సంశోధనలు వచ్చారు ఇప్పుడు. హల్లెలూయా. పడిపోయిన ఆదాము కాదు, పడిపోని ఆదాము వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. మనం పడిపోము మనం ఈ కాలంలో. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి విశ్వాసంతో ఉండండి. ఇక్కడ మనము కొద్ది మందిగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు, దేవుని యొక్క దూతలు, పరిశుద్ధులు సమస్తము ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మన వర్తమానమే ముగింపు యొక్క వర్తమానం ఈ కాలానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, విశ్వాసంతో మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి. మరి మేము నేర్చుకున్న మాటలు మీకు చెప్పామో ఆ యొక్క మాటల్ని వాక్యము పరిశీలన చేసి ఆ యొక్క వాక్యము ఆ విధంగా ఉందా లేదా అని మీరు బైబిల్ని జోడించి చూసి విశ్వాసంలో ముందుకి కొనసాగిపోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. హల్లెలూయా.
సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము. ఇరవై 22వ వచనం. లూకా సువార్త 17:22. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడ ఉన్నాడని, అదిగో అక్కడ ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఆమేన్. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57, 58 వచ్చినట్టు మనం చూద్దాం. పేజ్ నంబర్ 89 పేజ్ నంబర్ యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57, 58 వచ్చినాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్లు రువ్వుటకు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహానుతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ కృపానిధి, మీకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి గడిచిన 3 దినాలుగా మరి యొక్క భీంపూర్ అనే ప్రాంతంలో ప్రభు మరి మీ యొక్క నూతన నామాన్ని ప్రకటించడానికి మీరు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముగింపుగా ప్రభు మరి మేము ఇక్కడ సమకూర్చబడి ఉన్నాము. ఈ యొక్క ఆదివారపు కూడికలో ఓ ప్రభు ఆరాధనలో మేము కలుసుకున్నాం. మా ప్రభు మరి కొన్ని మాటలు మేము వినడానికి మీ యొక్క పరిశుద్ధ లేఖలను మేము చదివి ఉన్నాము. ఓ ప్రభా, మరి గ్రంథంలో చుట్టబడిన వాడవు నీవే ఉన్నావు మా ప్రభా. నీవు గ్రంథములో అక్షర రూపంలో చుట్టబడిన దేవుడు అయినావు మా ప్రభా. కాబట్టి ఇందులో ప్రభా మరి మా కొరకు దాగి ఉన్నట్టుగా వర్తమానాన్ని బయట దీములు అడుగుతున్నాం మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు. మా కొరకు దాచి ఇచ్చినట్టుగా ఓ మేలైన దాన్ని బయట దీములు అడుగుతున్నాం మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రములు. మీరే మాట్లాడండి, నడిపించండి. ఓ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సోదరులు కూడా బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దయచేసి అందరూ కూర్చుందాం. ఆనాడు శృంగారం అనే దేవాలయం వద్ద పేతురు యోహానులు చెప్పినట్లుగా మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్న దాన్నే మీకు ఇస్తున్నాము. హల్లెలూయా. ఈనాడు అదే మాట మేము కూడా చెప్తా ఉన్నాము. ఇక్కడ ఉన్న సహోదరులకి, మోతీరాం బ్రదర్కి, ఇంకా వారి కుటుంబానికి, దేవాజీ బ్రదర్ వారి కుటుంబానికి, ఇంకెవరైతే ఈ యొక్క యంత్రం ద్వారా వింటున్నారో వారందరికీ, మేము వెండి బంగారం మా యొద్ద లేవు కానీ మేము ఏదైతే పొందుకున్నామో, ఏదైతే మా కనులు నిదానించి చూసినాయో, ఏదైతే మా చెవులు గ్రహించినాయో, మేము విన్నది చూచిన దాన్ని మేము అది మీకు ఉచితంగానే మేము ఇస్తా ఉన్నాము. హల్లెలూయా. అది మా దగ్గర వెండి బంగారం లేవు, మేము ఏది పొందుకున్నామో దాన్నే మీకు ఇస్తా ఉన్నాం. దేవుడు మరింతగా తన యొక్క వర్తమానంతో ఈ ప్రాంతంలో ఉండే సహోదరులను
అభిషేకించాలని కోరుతా ఉన్నాము. హల్లెలూయా. మంచిది బ్రదర్, చాలా సంతోషము. మమ్మల్ని మరి ప్రేమతో ఆహ్వానించి మరి మరి మాతో ఉండి మీ యొక్క మరి పనులను కూడా మరి పక్కన పెట్టి మీరు దేవుని కొరకు నిలబడ్డారు. ఆటంకాలు ఉన్నా కూడా మరి మీరు ఎంతగానో సహకరించారు. అందుని బట్టి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. సరే, చదవబడిన లేఖన భాగం నుంచి, నీ దినములలో అబ్రహాము జీవించాలని కోరుకొనెను అని చిన్న అంశము. నీ దినములలో అబ్రహాము జీవించాలని కోరుకున్నారు. మీకు తెలుసా బ్రదర్? మోతీరాం బ్రదర్, అబ్రహాం తెలుసా? బైబిల్లో ఉన్న అబ్రహాం తెలుసా మీకు? బైబిల్లో ఉన్న అబ్రహాము దేవుడు అంటే ఎవరో తెలియదు ఆయనకి. వాని యొక్క తండ్రి విగ్రహారాధికుడు, విగ్రహాలు తయారు చేసే అమ్మే కుటుంబం అది. నిజ దేవుడిని ఎరిగిన కుటుంబం కాదు. కానీ అబ్రహాము ఆ యొక్క విగ్రహాలు, ఇతర ఆ యొక్క దేవతలను పరిశీలించినప్పుడు అబ్రహాముకి ఒకటే అర్థమైంది, దేవుడు అనబడిన వారు నాకు సహాయం చేసేవాడిగా ఉండాలి. దేవుడని పిలువబడేవారు నాకు సహాయం చేసేవాడిగా ఉండాలి. నేను దేవునికి సహాయం చేసేవాడు నాకెలా దేవుడు అవుతాడు? అవునా? యెషయా గ్రంథంలో బైబిల్ చెప్తా ఉంది, ఈ లోకంలో దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. వారికి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు, చెవులు ఉన్నాయి వినలేదు, చేతులు ఉన్నాయి పని చేయలేదు, కాళ్ళు ఉన్నాయి నడవలేవు. చూడడానికి మాత్రం రూపం ఉంది కానీ దానివల్ల ఏ మాత్రం కూడా మనకి ఉపయోగం లేదు. అబ్రహాము అనుకుంటున్నాడు తన ఇంటిలో చాలా దండిగా చాలా దేవతలు ఉన్నారు అక్కడ. కానీ వారందరికీ అబ్రహాము సాయం చేయట్లేదు. ఎవరు? అబ్రహామే వాళ్ళకి సాయం చేసి వస్తుంది. ఏ విధంగా? వాటిని తయారు చేయడంలో, వాటిని రూపొందించడంలో, వాటిని తొడవటంలో, వాటిని బండి మీద పెట్టడంలో, వాటిని అమ్మటంలో, వాటికి పూజ చేయడంలో, వాటి దండలేయటంలో ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాం యొక్క సాయం తీసుకుంటున్నాడు. అబ్రహాం యొక్క మనసులో ఏముందంటే, దేవుడు అనబడిన వారు నాకు సహాయం చేయాలి కదా, నేను దేవుడు సహాయం చేయడం ఏంటి? కాబట్టి ఎక్కడో తేడా ఉంది. అబ్రహాం యొక్క హృదయం ఏదో తేడా ఉంది. దేనికోసమో అబ్రహాం యొక్క హృదయము దేనికోసమో వెతుకుతా ఉంది. నిజ దేవుడు తెలియాలి అబ్రహాం అనుకుంటున్నాడు. నాకు నిజ దేవుడు తెలియాలి, నాకు సహాయం చేసే దేవుడు తెలియాలి, నాకు జీవాన్ని ఇచ్చే దేవుడు ఎవరో తెలియాలి, నాకు శరీరాన్ని రూపొందించి నాకు ఈ యొక్క రూపాన్ని సంతరించుకొచ్చి ఈ లోకంలో జీవం చేయడానికి నాకు అవకాశం కల్పించిన ఆ నిజ దేవుడు ఎవరో నాకు తెలియాలి. నేను తయారు చేసి నేను విక్రయించే ఈ బొమ్మల్లో దేవుడు లేడు, జీవము లేదు. కాబట్టి జీవము కలిగిన దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలని అబ్రహాము తన హృదయంలో ఎంతో ఆశగా అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అబ్రహాము ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు నిజ దేవుడు ఎలా ఉంటాడో కూడా అబ్రహాము తెలియదు. కానీ అబ్రహాము తెలిసిన ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, నిజ దేవుడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండాలి. ఆ దేవుడు లేకపోతే ఇదిగో మనము అనుభవించిన ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, సకల జీవరాశులు, సముద్రాలు ఇవన్నీ కూడా రావు. వీటిని కంట్రోల్ చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆ కంట్రోల్ చేసే దేవుడు, ఈ యొక్క సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నాకు అవసరం. సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నాకు అవసరం. నేను సహాయపడే దేవుడు కాదు, నాకు సహాయపడే దేవుడు నాకు అవసరం అని ఎదురు చూస్తున్న అబ్రహాం యొక్క దినములలో ఒక రోజున అబ్రహాంకి ఒక స్వరం వినపడింది. ఏమని? అబ్రహాము, నీ దేశాన్ని నీ జనాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చాయి. అసలు దేవుడు ఎవరో తెలియదు ఆయనకి, ఆయన ఎప్పుడు చూడలేదు. కానీ ఆయనకున్న నిరీక్షణ ఒకటే ఒకటి, తన హృదయము ఆయనతో చెబుతా ఉంది, దేవుడు నిజ దేవుడు ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అని చెబుతా ఉంది. అబ్రహాం యొక్క ఆ యొక్క హృదయ వాంఛ ప్రకారంగా ఒక రోజున అబ్రహాంకి పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది, అబ్రహాము నీ దేశాన్ని నీ జనాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వచ్చాయి. వెంటనే ఆలోచన చేయాల, నేను ఎదురు చూస్తున్న స్వరము ఇది అదే, ఈ దేవుడు నాకు సహాయం చేసే దేవుడు, నేను సహాయం చేసే దేవుడు కాదు ఈయన. ఈ స్వరం అదే, ఈ దేవుడు ఆ దేవుడే, నేను సృష్టికర్తే అనుకున్నాడు. ఇంకా అక్కడ ఏ మాత్రం కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన ఏం చేశాడు?
తన స్వదేశాన్ని, తన స్వజనాన్ని, తనకున్నటువంటి అందరిని విడిచిపెట్టేసి బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చి వేరే దేశంలో బానిసగా గుడారాలు వేసుకుంటూ, గుడారాలు మార్చుకుంటూ, తన భార్యతో, తన సైన్యం, తనకున్న పనివారితో, తనకున్న సోదరుడు లోతుతో, తన కుటుంబంతో ఆయన తన గుడారాలని అంచెలంచెలుగా మార్చుకుంటూ సంచార జీవిగా జీవించాడు అబ్రహాము. దేవుడు అబ్రహాముని శరీర సంబంధంగా ఆశీర్వదించాడు, ఆత్మ సంబంధంగా కూడా అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుని మరి ప్రత్యక్షంగా సింధూర వనములో అబ్రహాము దేవుణ్ణి చూశాడు. వత్తిరాం బ్రదర్, అబ్రహాము సింధూర వనములో దేవుణ్ణి ఎలా చూశారు? ప్రత్యక్షంగా. చూడండి ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనము. చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము కూర్చొని ఉన్నప్పుడు, ఆ సింధూర వనంలో కూర్చొని అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. నేను బయటకు వచ్చాను, నన్ను పిలిచిన దేవుడు ఎక్కడున్నాడు, నన్ను పిలిచిన దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుడిని ఎలా కలుసుకోవాలి అనే నిరీక్షణతో సింధూర వనంలో కూర్చొని ఎదురు చూస్తున్న అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? బ్రదర్? అబ్రహాం మోతీరాం బ్రదర్ ఎవరు వచ్చారు? ఏ దేవుడు? యెహోవా దేవుడు అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడు? శరీరధారిగా. హల్లెలూయా. అబ్రహాము సింధూర వనములో ఎలాంటి శరీరంతో ఉన్నాడు? ఆ నిలబడిన యెహోవా, ఆ ఎలోహిం, ఆ ప్రభువు అబ్రహాము పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎవరికైతే సాగిలపడి నమస్కరించి, ఓ ప్రభువా నన్ను దాటి పోవద్దు అని ఎవరినైతే నమస్కరించి ఆయన పాదాల మీద పడ్డాడు, ఆ ఎలోహిం, ఆ యెహోవా, ఆ దేవుడు ఎలా ఉన్నాడు? రక్త మాంసాల గల దేహంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కానీ దేవుడు కనబడలేదు దానికి. అప్పటి వరకు విశ్వాసం మీదే ఆధారపడ్డాడు ఆయన. నన్ను పిలిచిన దేవుడు నిజమైన వాడు, నాకు సహాయపడే దేవుడు, నాకు జీవాన్ని ఇచ్చిన దేవుడు అని అబ్రహాం ఏదైతే విశ్వాసము ద్వారా ఎదురు చూశాడో, ఆ యొక్క అబ్రహాం ఎదురు చూసినట్టు ఆ దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడ? రక్త మాంసాల శరీరంలో అబ్రహాం ముందు నిలబడున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము 75 ఏళ్ల వయసులో వాగ్దానము చేయబడిన అబ్రహాము, తన పిల్లలు లేరు తనకి, 100 సంవత్సరాల వయసులో మరి వాగ్దాన కుమారుని పొందుకున్న అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము. అబ్రహాము యొక్క జీవితం చూస్తే చాలా కఠినమైన శ్రమలు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా తన బయటకు వచ్చిన విశ్వాసంలో, తను నమ్మిన దేవునిలో ఎక్కడా కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. అలాంటి అబ్రహాము ఇప్పుడు ఏదైతే ఇశ్రాయేలు సంతానం ఉందో, ఆ ఇశ్రాయేలు సంతానాన్ని అంతటికీ కూడా మూల పురుషుడు. ఇప్పుడు ఏదైతే క్రైస్తవులు విశ్వాసం ఉంచుతున్నారో, దేవుడు ఉన్నాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు, వారి యొక్క విశ్వాసానికి అబ్రహాము మూల పురుషుడు. శరీర సంబంధమైన ఇజ్రాయేల్ రావడానికి మూల పురుషుడు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ రావడానికి మూల పురుషుడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము తన మనసులో ఉన్న ఒకే ఒక బలమైన కోరిక ఏంటంటే, చివరి దినములలో ఒక్క రోజు నేను కూడా భూమి మీద ఉండాలి. హల్లెలూయా. ఏంటి బ్రదర్ ఆయనకి అంత కోరిక ఏంటి బ్రదర్? చివరి దినాల్లో ఎందుకు ఉండాలి ఆయన? అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత తన కుమారులు వచ్చారు, వాళ్ళు బలంగా ఉన్నారు. యోసేపు ఉన్నాడు, తన యొక్క రక్తంలో చేయబడిన కుమారుడు యోసేపు ఐగుప్తు దేశానికి 2వ అధిపతిగా ఉన్నాడు. మరి ఒకవేళ అబ్రహాం ఆ రోజుల్లో కనుక ఐగుప్తుకి వెళ్తే ఆయన కూడా సింహాసనం కూర్చోబెట్టేగా, మా తాత మా ముత్తాత అబ్రహాం వచ్చాడు, రా తాత అబ్రహ్మ, ఆ రోజు నువ్వు మా దేవుడిని చూసావు, మన దేవుడిని చూసావు, నువ్వు రా, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ దేశానికి రాజుగా ఉన్నాను, నువ్వు వచ్చి సింహాసనం కూర్చో అని కూర్చోబెట్టేవాడు కదా. మరి యోసేపు కాలంలో అబ్రహాం ఉండాలనుకున్నాడు బ్రదర్? అనుకోలేదే. మరి అక్కడ అబ్రహాం యోసేపు తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చారు. మోషే వచ్చాడు.
మోషే కాలంలో మోషే ఐగుప్తు దేశాన్ని 10 తెగుల చేత గరగలాడించాడు. ఒకవేళ దేవుడు మోషే కాలం కనుక వచ్చి ఉన్నట్లయితే మరి ఆ మోషే కాలంలో మోషే పరిచయలో ఆ గొప్పగా వాళ్ళు ఏం చేయబడి ఉండేవాళ్ళు? ఏం చేయబడి ఉండేవాళ్ళు? స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు ఒకే బండలోని నీటిని తాగారు, బాప్తిసం పొందారంటే వాళ్ళు. ఒకే బాప్తిసం పొందారు, ఒకే నీటిలో బాప్తిసం పొందుకున్నారు వాళ్ళు. చూసారా? కృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు లక్షలాది మంది బయటకు వచ్చారు, లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చారు. కానీ వాగ్దాన దేశము వెళ్ళడానికి ఎవరైతే ఎన్నిక చేయబడినటువంటి యవనస్తులు ఉన్నారో ఆ యవనస్తులు పుట్టబోయే జీవాన్ని కొంతమంది మాత్రమే మోసుకొచ్చారంట. లక్షలాది మంది బయటకు వచ్చారు, కానీ అసలు వాగ్దాన దేశంలోకి వెళ్ళబోయే జనాన్ని కనేటక జీవము కొంతమందిలో మాత్రమే ఉందట, అందరూ లేదు. అలాగే ఈ యొక్క గోధుమ గింజ విత్తబడి ఆ విత్తబడిన గోధుమ గింజ యొక్క జీవము చెట్టులోకి వచ్చి ఆ చెట్టులోంచి కాడలోకి వచ్చి కాడలోంచి ఆకుల్లోకి వచ్చి ఆకుల్లోంచి ప్రయాణం చేసి అది పుప్పొళ్ళలోకి వచ్చి పుప్పొళ్ళలోంచి అదేమైంది పొట్టులోకి వచ్చి పొట్టులోంచి జీవంగా మారి విత్తనంగా రూపొందించబడి అది విత్తనంలోకి వచ్చింది. ఆ విత్తనంలోకి వచ్చే జీవాన్ని మోసుకుని వచ్చింది అంతా. ఈ ఆకు కాడలు ఇవన్నీ కూడా విత్తనాన్ని ఏం చేసిందంటే జీవాన్ని మోసుకొని వచ్చింది. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు లక్షలాది మంది ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నా కూడా వాళ్ళ అందరిలో జీవం లేదు. కొద్ది మందిలో మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్ళే కుమారుల యొక్క ఆ జీవము వారిలో ఉంది. వారు ఆ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ చివరి దాకా వచ్చి ఆ వాగ్దాన దేశం వెళ్ళేటువంటి ఆ కుమారులను అక్కడ కుమారులకి జన్మనిచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవాన్ని కూడా నీ తల్లిదండ్రులు మోసుకొచ్చారు కదా. హల్లెలూయా. నీ జీవాన్ని కూడా ఇక్కడ దాకా మోసుకొచ్చారు వాళ్ళు. ఇంకా సేపట్లో నువ్వు వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నావు అనగా ఇక్కడ జన్మించి వాళ్ళు వెళ్ళిపోయారు. నీ తల్లిదండ్రులు ఇక్కడ దాకా తీసుకొచ్చారు నిన్ను. నీ జీవము వారి జీవం లాంటిది కాదు. వారు ఎవరైతే ఐగుప్తులోకి వెళ్ళారో వారి తల్లిదండ్రులు అరణ్యంలో వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ వారి బిడ్డలు ఎక్కడున్నారు? వాగ్దాన దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ దాకా వాళ్ళ జీవాన్ని మోసుకుని వచ్చి వీళ్ళు అక్కడ జన్మించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఈ యొక్క సంఘశాఖలు ఏదైతే ఉన్నావో పెంతెకోస్తు, ఆర్సీఎం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇవన్నీ కూడా దేవుని యొక్క జీవాన్ని మోసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మనం వచ్చిన కాలంలో వదిలేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సంఘ సంస్కర్తలుగా డినామినేషన్స్ గా వాళ్ళు మారిపోయారు. జీవము మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని సమయం వచ్చినప్పుడు అన్నిటిలోంచి వేరైపోయింది బ్రదర్. అందరిలోంచి వేరైపోయింది, అన్నిటిలోంచి. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాల సమయంలో నిజమైన దేవుని కుమారుడి లోకానికి రాబోతున్నారు. నిజంగా మరణము లేని జనం ఈ లోకానికి రాబోతుంది. మరి అసలు వ్యాధులే దుఃఖమే లేని జనము ఈ చివరికాల సమయంలో ఉండబోతుంది. ఆ యొక్క సంతానం ఎవరో కాదు, అది నా సంతానము, నా ఆత్మ సంబంధమైన సంతానము. కాబట్టి వారి మధ్యలో ఒక్కరోజు నేను జీవించాలనుకున్నా అబ్రాహం. అందుకోసమే అబ్రాహం నీ దినాలు చూడాలనుకున్నాను. అబ్రాహమే కాదు, అపోస్తలులు కూడా మీ దినాలు చూడాలని కోరుకున్నారు. ఒక్కరోజు ఉంటే బాగుంటాయి అనుకున్నారట. యేసుక్రీస్తు స్వయంగా సాక్ష్యం ఇచ్చారు. మనుష్య కుమారుని దినములలో ఒక్క దినమును చూడాలని కోరుతున్న వచ్చారు, కానీ మీరు వాటిని చూడలేరు. హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నామో చూడండి సహోదరులారా. దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన కాలంలో మనం ఉన్నాము. అబ్రాహాము సింధూర వనములో దిగి వచ్చినప్పుడు దేవుడు ఎలా రక్త మాంసాల దేహం. ఇప్పుడు మరలా అదే దేవుడు, అదే ఎలోహిం ఈ చివరికాల సమయంలో అదే ఎలోహిం 700 పెళ్లి కుమార్తెలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన దేవుడు మోషేలకు రావడం వేరు, దేవుడు అబ్రాహాంగా రావడం వేరు, దేవుడు ఇస్సాకుగా రావడం వేరు, దేవుడు అపొస్తలులకు రావడం వేరు, దేవుడు రకరకాల రూపంలో ఈ భూమి మీద సంచరించడం వేరు, దేవుడు ప్రవక్తల్లో ఉండి ప్రవచించడం వేరు, ఈ చివరి దినాల్లో పెళ్లి కుమార్తె రంగం మీద రావడం వేరు. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్. ఈ చివరికాల అబ్రాహాము ఆ దినమున ఏ విధంగా అయితే మరి రక్త మాంసాల్లో దిగి వచ్చిన ఎలోహిం చూశాడు, ఇప్పుడు అదే ఎలోహిం ఇప్పుడు 700 ఎలోహింగా ఈ భూమి మీద సంచరిస్తా ఉన్నాడు. ఆయన 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అందుకోసమే అబ్రాహాం అనుకుంటున్నాడు, ఆ దినాల్లో నేను కూడా ఒకరోజు ఉంటే బాగుండు బ్రదర్. సియోను గీతాలు పాడాలనుకుంటున్నాడు ఆయన. మనతో పాటుగా దేవుని యొక్క నిత్యనామాన్ని ఎరిగి ఆమేన్ ఆయన పేర్ల సంగ బాగా నాకు ఇచ్చాడు అని ఆయన పాడబడిపోతున్నాడు మన మధ్యలోకి వచ్చి. మన సియోను గీతాలతో ఆయన కూడా ఒక పాట పాడబోతున్నాడు. నీ పేర్ల సగం బాగా నాకు ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రం అని అంటున్నాడు. మనం అంటున్నాము నీ పేరుని పూర్తిగా ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రం అంటున్నాం మనము.
అబ్రాహాం అంటున్నాడు, అబ్బా ఆ రోజుల్లో ఎలాంటి మనుషులండి వాళ్ళు. పౌలు అనుకుంటున్నారు, ఏంటి వీళ్ళు ఎలాంటి మనుషులండి. స్వయంగా చెప్తున్నారు, వీళ్ళు ఎలాంటి మనుషులండి. థామస్ గారు కూడా చెప్పారు, వీళ్ళు ఎలాంటి మనుషులండి. నాకు అర్థం కాలేదు, ఆ ప్రత్యక్ష గుడారంలో లోపలికి వెళ్ళే మార్గం నాకు తెలియలేదు అని నేను చెప్తే, వీళ్ళు ఏకంగా మ్యాప్ వేసి చూపించేస్తున్నారు. ఇదిగో ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలంటే నువ్వు ఇలా రావాలి. అపోస్తలుడు పౌలుకి అర్థం కాలేదు. అందుకోసమే పౌలు అనుకుంటున్నాడు, ఆ దినమున ఒక్క రోజు ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన. అబ్రాహాం అనుకుంటున్నాడు, ఆ దినమున ఒక్క రోజు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన. కారణము, నీవు ఎలాగమై ఉన్నావు. హల్లెలూయా. నీవు క్రీస్తుగా ఉత్పత్తి చేయబడలేదు బ్రదర్. నీవు క్రీస్తుగా జన్మించావు. ఇక్కడ క్రీస్తుగా దేవుడు నిన్ను ఆ విధంగా రూపించిన దేవుడు క్రీస్తుగానే ఈ లోకంలో పంపించాడు దేవుడు. నీ జన్మ, నువ్వు పుట్టుకతోనే నువ్వు క్రీస్తు అయినావు. నువ్వు పుట్టుకతోనే ఎలాగమై ఉన్నావు. నువ్వు పుట్టుకతోనే నువ్వు దేవుడు అయినావు. నువ్వు పుట్టుకతోనే దేవుడికి వచ్చే ప్రతి లోకానికి. అందుకోసమే అబ్రాహాము తెలుసు, చివరి దినాల్లో మనుషులు కాదు, మనుషులు దేవుళ్ళు. కాబట్టి దైవముల మధ్య ఒక్కరోజు జీవించాలనుకున్నాడు అబ్రాహాము. ఆశించాడు. యేసుక్రీస్తు అన్నాడు, మీ తండ్రి అబ్రాహాము నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూచి సంతోషించాడే. ఏంటి నీకు 50 ఏళ్ళు కూడా లేవే, మా తండ్రి నిన్ను చూశాడా? చూశాడు బ్రదర్. ఎక్కడ చూశాడు? సింధూరంలో చూశాడండి. ఎలా చూశాడు? ఇప్పుడు కన్యామరి గర్భంలో మనుషుల శరీరము, ఆ రూపము ఏదైతే ఉందో, ఆ సింధూర వనంలో వచ్చిన శరీరము కూడా అదే శరీరమై ఉంది. మనుషుల ప్రమేయం శరీరము. దేవుడు తను 16 మూల పదార్థాలతో మనుషుల ప్రమేయం లేకుండా ఒక దేహం తయారు చేసుకున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క శరీరం. అది అందుకోసం అబ్రాహాముతో దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు అక్కడ, అబ్రాహాం కుమారులతో, మీ తండ్రి అయిన అబ్రాహాము నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూడాలని ఆనందించాను, నన్ను చూచి సంతోషించాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చిన శరీరాన్ని అబ్రాహాం అక్కడే చూశాడు. అక్కడ కాబట్టి యేసుక్రీస్తు కాలంలో ఉండాలనుకోలేదు ఆయన. యేసుక్రీస్తు కాలంలో ఉండాలనుకోలే. యెహోషువ కాలంలో ఉండాలనుకోలేదు అబ్రాహాము. మోషే కాలంలో జీవించాలనుకోలేదు. సింహబోన్లోకి వెళ్ళిన దానియేలు కాలంలో ఉండాలనుకోలేదు అబ్రాహాము. గొలియాతును చంపిన దావీదు కాలంలో ఉండాలనుకోలేదు ఆ యొక్క అబ్రాహాము. సొలొమోను కాలంలో దేవుడికి ఒక మందిరం నిర్మించి తేజో మహిమ దిగి వచ్చే విధంగా ఆరాధన నిర్మించడం సొలొమోను కాలంలో కూడా అబ్రాహాము ఉండాలని కోరుకోలేదు. కానీ ఈ చివరి దినంలో నిజమైన 700 సొలొమోను దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి మీద. హల్లెలూయా. 700 సొలొమోను దేవాలయాలు భూమి మీద ఉన్నాయి. ఆనాడు ఆ సొలొమోను ఆ మందిరం నిర్మించినప్పుడు ఎలాగైతే దేవుని యొక్క తేజో మహిమ, యాజకులు లోపలికి వెళ్ళలేనంత మహిమ ఆ మందిరం మీద దిగి వచ్చిందో, ఇప్పుడు ఈ 700 మందిరం అదే మహిమ ఉంది. ఇప్పుడు ఎవరు కూడా లోపలికి రాలేనంత మహిమ నీలో ఉంది బ్రదర్. అపవిత్రుడు ఎవరు కూడా నీలో లోపలికి రాలేడు. ఎందుకంటే ఆ ఎలోహిం పరిపూర్ణంగా దిగి వచ్చాడు నీ లోపలికి. ఆ ఎలోహిము సశరీరిగా ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. నీవనగా నువ్వు వధువు అనగా నీవు పరిపూర్ణంగా ఎలోహిమై ఉన్నావు. నువ్వు దేవునివై ఉన్నావు. దేవుల్లో భాగం కూడా కాదు, నువ్వు దేవునివై ఉన్నావు. నీవు అక్కడ అబ్రాహాము దగ్గర దిగి వచ్చిన ఆ దేవుడు, ఆ ఎలోహిం ఈ చివరి దినాల్లో అనేక మందిలో అనేక రూపంలో కనబడుతున్నాడని చెప్పి అబ్రాహాము అనుకున్నాడు. అది ఎలాంటి మహిమకరమైన కాలము. ఆ దినాల్లో నేను ఒక రోజు ఉండాలనుకున్నాడు ఆయన. కానీ మరి మనమేం చేస్తా ఉన్నాము? ఎలోహిం దిగి వచ్చిన కాలంలో ఆ ఎలోహిం యొక్క నీ స్థానం ఏంటో, నువ్వు ఏమై ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. నిర్లక్ష్యము, లోక సంబంధమైన కార్యాలు చూడండి ఎంత భయంకరమో. చూడండి, ఒక్క దినము చాలు నాకు అనుకున్నాడు అబ్రాహాము. ఒక్క దినము చాలనుకున్నాడు అపోస్తలులు. యేసుక్రీస్తు స్వయంగా సాక్ష్యం ఇచ్చారు. కానీ నీకు అనేక దినాలు నేను పడిపోయినా నేను లేపుతున్నాడు దేవుడు. వర్తమానం చేత దినదినము ఆయన వర్తమానంతో దేవుడు నేను రూపిస్తూ ఉన్నాడు ఆయన. ఏమన్నా సహోదరులారా, మరి అబ్రాహాము మన దినాల్లో చూడాలని ఆశించాడు. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుడు ఈ చివరి సమయంలో కనబడబోతున్నాడు. ఆయన ఏదైతే ఏదైనా చూడాలనుకున్నాడో ఆ చూడాలనుకున్న సంతానము ఇప్పుడు కనబడబోతుంది. ఏదేలో చూడాలనుకున్న సంతానము ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో నూతన ఏదైనా కనబడతా ఉంది. హల్లెలూయా. గొప్ప సమయంలో మనం ఈ లోకానికి వచ్చాం సహోదరుడా. హల్లెలూయా. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, సువార్త భారము లేదా దేవునికి సంబంధించిన వాక్యము ఏదైతే నువ్వు మరి ప్రకటించాలని దేవుడు నీకు అప్పగించాడో ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో మీరు నిర్లక్ష్యంగా ఉండదు. నీకు ఇవ్వబడిన సమయము ఎంతో విలువైన సమయము. నీకు ఇవ్వబడిన వాక్యము ఎంతో విలువైన వాక్యము నీకు ఇవ్వబడింది. అబ్రహాము సైతము కూడా ఆశించిన వాక్యము నీకు ఇవ్వబడింది. దేవుడు వారికి ఎవ్వరికి ఇవ్వలేదు బ్రదర్.
ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళు ఆశించారు కానీ దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎబ్రీ 11వ అధ్యాయం అంటారు, ఓ అనేక మంది దీన్ని పొందగోరి దూరం నుంచి చూసేవాళ్ళు సంతోషం తెలిపారంట. వాళ్ళు ఈ దినాన్ని దూరం నుండి చూసి అలసాక్షి అయిపోయారు, రంపాలతో కోయబడ్డారు. ఓ మరి వాళ్ళు సముద్రంలో రాయి కట్టి సముద్రంలోకి తోయబడ్డారు, కాల్చబడ్డారు అగ్నిలో. దేనికోసమంటే ఈ చివరి దినంలో జరగబోయే సంభవాన్ని చూసి. యెషయాని రంపంతో కోస్తా ఉంటే యెషయా ఏం చేయాలి? అక్కడ ఏడ్చాలి కదా. కానీ యెషయాకి ఏం కనపడుతుంది తెలుసా? ఓ నా చావు వల్ల చివరి దినాల్లో 700 ఎలోహిములు కనపడుతున్నాడు ఆయనకి అక్కడ. హల్లెలూయా. అబ్రహాము చావు, యెషయా యొక్క చావు, యెషయాకి మరణంగా లేదానికి చివరి దినాల్లో కనబడబోయే ఎలోహిం కనబడుతున్నాడు ఆయనకి. వాళ్ళు దాన్ని చూసి సంతోషిస్తూ మరణానికి అప్పగించుకునే వాళ్ళు. మన సోదరుడు రాసిన కీర్తనం, ఆ యొక్క సిలువ వేయబడినప్పుడు మన పేర్లతో పిలుచుకున్నాడు ఆయన. ఎందుకంటే నీకోసమే నేను కుట్టబడుతా ఉన్నా, నీకోసమే నేను రక్తాన్ని కారుస్తూ ఉన్నా, నీకోసమే నాకు గాయాలు అవుతా ఉన్నాయి. హల్లెలూయా. అగ్నితో కాల్చబడిన అపోస్తలుడు, తలకిందులుగా సిలువ పడినట్టు పేతురు, కత్తితో చంపబడినట్టు యాకోబు, అంద్రేయ, వీళ్ళందరూ కూడా వాళ్ళు మరణానికి అప్పగించారు. వాళ్ళు దేనికి అప్పగించారంటే దూరముగా కనబడేట ఆ దేవుని యొక్క వాగ్దాన ఫలము అనగా నీవు రాబోతున్నావని ఎరిగి, ఓ మా మరణము ద్వారా ఒక నిజమైన కుమారుడు రాబోతున్నాడని సంతోషంగా వాళ్ళు అర్పించుకుంటామని. చూడండి, ఈ దినం కొరకు, నీ కొరకు ఎంతమంది త్యాగం చేశారు వాక్యాన్ని చేతిలో రావడానికి. ఎంతమంది ప్రాణాన్ని తృణప్రాయంగా అప్పగించారో ఈ కాలానికి. సోదరులారా, నిర్లక్ష్యంగా ఉండకండి. అబ్రహాము సైతము ఈ దినాల్లో చూడాలని, జీవించాలని కోరుకున్న దినాల్లో నీవు భూమి మీద సంచరిస్తూ ఉన్నావు. ఎందుకంటే అబ్రహాము సజీవంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్టే అబ్రహాము మరలా అదే దేవుడిని చూడాలనుకుంటే ఆ ఒక్క దినమున అబ్రహాం దగ్గరికి వచ్చి సింధూరవనంలో 11 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుడు అబ్రహాం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ ఒక్క రోజున అబ్రహాంతో కూర్చున్నప్పుడు మరలా ఈ చివరి దినాల్లో అదే దేవుడు 700 మంది పెళ్లి కుమార్తె రూపంలో నడియాడుతున్నాడు. కాబట్టి మరలా మరొక రోజు నేను ఉండాలి. నేను అక్కడ ఒక రోజు గడిపాడు అబ్రహాం, అక్కడ దేవునితో అక్కడ సింధూరవనంలో ఒక రోజు గడిపాడు. మరలా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళతో కూడా ఒక రోజు ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి సోదరుడు, అబ్రహాం దృష్టిలో మీరంత విలువైన వారిగా ఉన్నారు. ఈ కాలం ఎంత గొప్ప కాలంగా ఉన్నదో చూడండి. కాబట్టి వర్తమానము పరిపూర్ణంగా నెరవేర్చబడే సమయంలో మనం ఉన్నాము. నీ స్వరము ఈ కాలానికి, ఈ అన్నిటికీ కూడా ముగింపు ఈ యొక్క ప్రతిదానికి కూడా నీ స్వరము. ఎందుకంటే నీ ద్వారా ఓ ప్రధాన దూత యొక్క శబ్దం ధ్వనించబోతుంది. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం ఎదురించిన యొక్క నిజమైన అబ్రహాం యొక్క సంతానముగా మీ జీవితాలను కొనసాగించండి. ఎందుకంటే మనకు చాలా సమయం అయింది. నేను చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా కానీ ముగింపు సమయం వచ్చేసింది. 1 గంటన్నర అయిపోయింది. ఎందుకు ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో చూడండి ఒకసారి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము. త్వరగా 2 మాటలు మనం చూద్దాం, త్వరగా మనం చూద్దాం. ప్రకృతి మనం చూసి గొంతులేస్తా ఉంది, సంతోషపడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని కుమారులు వచ్చేసారు అని సంతోషపడుతుంది గాలి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతమున శిఖరమున స్థిరపరచబడి. అబ్రహాము ఎందుకు ఈ యొక్క దినాల్లో ఉండాలని కోరుకున్నాడంటే చివరి దినాల్లో అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. చూడండి, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. కొండల కంటే, చూసారా ఏంటంట? కొండల కంటే, ఈ లోకములో ఉన్న కొండల కంటే ఎత్తుగా దేవుని యొక్క పర్వతము. ఎవరు దేవుని యొక్క పర్వతము? ఎవరు? నీవే పరిశుద్ధ పర్వతము, యెహోవా నీవే. నీవు ఈ చివరి కాల సమయంలో ఈ భూమి మీద ఉన్న అన్ని సంఘాల కంటే ఎత్తైన సంఘంగా ఉండబోతున్నావు, ఉన్నతమైన సంఘంగా ఉండబోతున్నావు నీవు. ఎందుకంటే కొండ శిఖరమున నీవు ఉండబోతున్నావు. అందుకే నీవు అత్యున్నతమైన సంఘమై ఉన్నావు. నీవు
హల్లెలూయా. స్తోత్రం. ఈ చివరి కాల సమయంలో వచ్చే అబ్రాహాం యొక్క రాజరిక సంతానము, అబ్రాహాం యొక్క ఆత్మ సంబంధమైన సంతానము ఈ కాలంలో ఉన్న అన్ని పర్వతాల కంటే, అన్ని శిఖరాల కంటే ఎత్తైన శిఖరంగా ఉండబోతుంది. అన్ని కొండల కంటే ఎత్తైన కొండగా ఉండబోతుంది ఆమె. అందుకోసమే అంత గొప్ప సంఘం రాబోతుంది. కాబట్టి అబ్రాహాం దగ్గర నీ కాలంలో వచ్చి జీవించాలని కోరుకున్నాడు అబ్రాహాం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సామాన్యమైన కాలం కాదు. అన్ని యొక్క ఆలోచనల కంటే నీ ఆలోచన ఉన్నతమైన ఆలోచన. అందరి విశ్వాసముల కంటే నీ విశ్వాసము ఉన్నతమైన విశ్వాసము. ఆమేన్. అన్ని సంఘాల కంటే నీవు నిలబడిన సంఘము పర్వత శిఖరము, ఉన్నతమైన పర్వత శిఖరము. దేవుడిని అక్కడ నిలబెట్టాడు తీసుకొచ్చి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 23:5 ఒకసారి చూడండి. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆ, అదే రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఎప్పుడంట యెహోవా చెబుతున్నారు, రాబో దినములు అంటే ఏ దినములు? ఇప్పుడు నీవు నివాసం చేసే దినాలు. ఈ దినాల్లో నేను చేస్తాను, నీతి చిగురును పుట్టిస్తాను. ఆ అతడు పేజ్ నెంబర్ చెప్పండి మీరు ఒకసారి మన వాళ్ళకి. 646. అతడు రాజై చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. సిస్టర్ ఇంక తీస్తున్నారు చూడు. 23:5. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించను. భూమి మీద నీతి న్యాయములను జరిగించను. అతని దినములలో యూదా రక్షణ నందును. చదవండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఉమ్. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాబోవు దినములలో యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, దావీదు సంతానం నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతను నీతికి పుట్టినవాడు, నీతి అనే చిగురు కలిగిన వాడు. ఆయన నీతిగా వచ్చేవాడు. ఆయన ఆ యొక్క నీతి చిగురు రాబోతుంది. అతడు రాజై పరిపాలించును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు ఆయన వచ్చినప్పుడు. ఆ యొక్క దావీదు యొక్క నీతి చిగురు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంట? నీతి న్యాయాలు జరుగుతాయట. నీతి న్యాయాలు జరుగును. అతని దినములలో అతడు ఈ లోకానికి వచ్చిన దినములలో నీతి న్యాయాలతో పాటుగా ఏమవుతుందంట? యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా జీవించును. హల్లెలూయా. చూసారా ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం బ్రదర్? ఈ ప్రవచనము మన వినికిడిలో నెరవేర్చబడుతోంది ఇప్పుడు. హల్లెలూయా. నీతి చిగురు అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దావీదు యొక్క కుమారుడు, యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు బెణప్రభువుల లోకానికి వచ్చాడు. ఆయనే మన రెండవసారి పరిచర్యలో ఇండియా దేశానికి వచ్చాడు. ఆయన ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో నీతియుక్తమైన పరిపాలన నుంచి పోతున్నాడు. క్రీస్తు థామస్ యొక్క రూపంలో దేవుడి లోకానికి. క్రీస్తు థామస్ అనగా ఏంటంటే దావీదు యొక్క నీతి, యెహోవా యొక్క నీతి. ఆయన నీతిని అనుసరించి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అతని దినములలో, అతను వచ్చిన దినములలో యూదా ఏమవుతుంది? యూదాకి ఏం జరుగుతుంది? రక్షణ. ఇప్పుడు అదే నీతి ఈ భూమి యెహోవా నీతి, దావీదు యొక్క నీతి చిగురు ఈ లోకానికి వచ్చింది. గాడిద పిల్ల మీద సవారీ చేశాడు ఆయన. గాడిద పిల్ల యొక్క పరిచర్య ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కాలంలో ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ఇజ్రాయేలు రక్షణ పొందుతూ ఉంది. తమ దేశానికి వెళ్ళిపోయింది ఇజ్రాయేలు. నెమ్మది లేకుండా ఉండబోతున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఆయన వారి మధ్యలో వర్తమానికిని పంపించబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇప్పుడు నీతి చిగిరి పుట్టించే కాలంలో మనం ఉన్నాం. నీతి న్యాయాలు జరిగించే కాలంలో మనం ఉన్నాము. అందుకోసమే అబ్రాహాం అనుకున్నాడు, అలాంటి దినాల్లో ఒక్క రోజు నేను ఉండాలి బ్రదర్. హల్లెలూయా. మనకైతే సంవత్సరాల తరబడి దేవుడికి సమయాన్ని ఇచ్చాడు మనకి. హల్లెలూయా. అబ్రాహాం అయితే ఒక్కరోజే కోరుకున్నాడు, కానీ నీకు నాకైతే సంవత్సరాలు నెలలు తరబడి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు మనకి దేవుడు. హల్లెలూయా. ఎలాంటి నీతియుక్తమైన పరిపాలన మనం ఈ లోకానికి చూడబోతున్నాము, అందించబోతున్నాము. ఆ నీతి రాజుతో, నీతి గల రాజుతో, నీతి న్యాయాలతో మనం ఈ లోకంలో 1000 ఏళ్ల పరిపాలన మనం ఉండబోతున్నాము. హల్లెలూయా.
ఒకసారి ఒక లాస్ట్ అపోస్తలుల 2:18. అపోస్తలుల కార్యములు 2:18 త్వరగా. ఆ దినములలో ఆ, ఆ దాసుల మీదను ఆ, ఆ దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఉమ్, కనుక వారు ప్రవచించెదరు. ఆ, పైన ఆకాశమందు కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేస్తారు. చాలు బ్రదర్. ఆ దినములలో, ఏ దినములలో? అబ్రహాము రావాలని ఎదురు చూసిన ఆ దినములలో నేనేం చేస్తాను? నా దాసుల మీదను దాసుదాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణంగా రాబోతుంది ఈ కాలంలో. హల్లెలూయ. ఇక ఇంతకు ముందు అయితే ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒకళ్ళ ఇద్దరు ఉండేవాళ్ళు. ఇజ్రాయిల్లో ప్రవచనాలు చెప్పేవారు, స్వస్థపరిచేవాళ్ళు ఒకళ్ళ ఇద్దరు ఉండేవాళ్ళు ఇంత ముందు. కానీ ఇప్పుడు ఎవరైతే పరిపూర్ణంగా దేవుని ఆత్మను పొందుకుంటున్నారో వారందరూ ప్రవచిస్తారు. ఇప్పుడు వారందరూ స్వస్థపరుస్తారు. ఇప్పుడు నీ మాట ద్వారా చనిపోయిన సవాలు లేచి రాబోతున్నాయి. నీ మాట ద్వారా సమాధులు లేచి రాబోతున్నాయి. మరి ఎందుకు బ్రదర్ అబ్రహాం ఎందుకు రావాలనుకోడు? అబ్రహాం ఈ దినాలు ఎందుకు చూడాలనుకోడు? ఆయన వచ్చే మనుషులు సాధారణమైన మనుషులు కాదు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ప్రవచనానికి ప్రవచించే మనుషులై ఉన్నారు. స్వస్థత కలిగిన మనుషులై ఉన్నారు. హల్లెలూయా. దావీదు అంటాడు కీర్తనలో, నీ దినములలో ఒక దినమైనను లెక్కింక కాకమునిపే. ఏంటంట? నువ్వు ఈ భూమి మీదకి వచ్చి నీ ఫస్ట్ డే మొదలు పెట్టక మునిపే నీ యొక్క దినాలన్నీ కూడా గ్రంథాలు అక్కడ రాసున్నాయంట. హల్లెలూయా. నువ్వైతే భూమి మీదకి వచ్చి మొదలు పెట్టలేక నీ జీవితాన్ని. కానీ నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎలా జీవిస్తావో, ఎలా చేస్తావో, నీ దినములలో నువ్వు ఏ రోజున ఏం చేస్తావో, ఎలా ఉంటావో అవన్నీ కూడా ముందే వ్రాయబడి ఉన్నాయి. ఎక్కడ రాయబడి ఉన్నాయి? గ్రంథములో, లిఖితములో. ఆయన అంటాడు అక్కడ దావీదు, అసలు నువ్వు పుట్టక మునిపే నువ్వు ఎలా ఉంటావో రాయబడింది ఆ గ్రంథంలో. హల్లెలూయా. సహోదరులారా, నీ యొక్క జీవితము, నీ యొక్క పరిస్థితి అన్ని కూడా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, మోషే, నేను ముగిస్తున్నాను. మోషే ఐగుప్తుకు వెళ్ళడానికి దేవుడు పిలిచాడు. ఆయన ఏం చెప్పాడు? అక్కడ 1,00,000 సార్లు చెప్పాడు, నేను వెళ్ళలేను, నాకు నోటి మాంద్యము, నాకు తడబడతా ఉంది, నాకు నీరసం వచ్చేసింది, కాళ్ళు నొప్పులు వచ్చేసింది, జుట్టు తెరిసిపోయింది, నడుము వంగిపోయింది, ఎన్నో సాగులు చెప్పాడు ఆయన. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు వెళ్ళాల్సిందే. నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు బ్రదర్. నీ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఒక మీటింగ్ లో 10 కుర్చీలు వేసావు అనుకోండి, ఒక ఇద్దరు వెళ్ళిపోయారు అనుకో, మరో ఇద్దరు కూర్చోబెట్టచ్చు, అలా భర్తీ చేయొచ్చు దాన్ని. కానీ ఒక కుటుంబంలో ఒక సోదరుడు, ఒక కుమారుడు, ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, ఆ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? ఒక కుటుంబంలో ఎవరైనా తండ్రో కుమారుడు చనిపోతే మా కొడుకు చనిపోయాడు అనుకో, చనిపోయి నా కొడుకు బదులుగా నేను పెట్టుకున్నాను అంటే కుదురుద్దా? పెట్టుకోగలరు అసలు? ఆ విధంగా పెట్టుకోలేడు, భర్తీ చేయలేడు. అలా జరగదు అక్కడ. కాబట్టి ఇప్పుడు దేవుడు నీ స్థానంలో మరొకరిని పెట్టలేడు. ఆయన దేవుడు ముందుగా ఆయనలో నీవు ఉన్నావు. కాబట్టి నువ్వు ఒకవేళ ఈ కాలంలో కనుక వాక్యం కనుక నువ్వు తప్పుదవ తిరుగుతూ ఉంటే కర్ర తీసుకుని బెత్తమాడి మరి నిన్ను లోపల నడిపిస్తాడు. ఆయన భయంకరంగా కొడతాడు ఆయన నువ్వు లోపల రావడానికి. నువ్వు వినకపోతే కనుక ముందు చెప్తాడు ఆయన, హెచ్చరిస్తాడు. ఆయన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. నువ్వు రాలేదా బెత్తం మాడతాడు దేవుడు. అప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే నీ స్థానాన్ని మరొకరు అక్కడ భర్తీ చేయలేరు. నీ స్థానంలో మరొకరు ఎవరు కూడా రాలేదు అక్కడికి. మోషేని దేవుడు అంటున్నాడు, ఎన్ని చెప్పినా కూడా మోషే రకరకాల సాగులు చెప్పాడు, ప్రభా నేను వెళ్ళను, ప్రభా కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ గడియకు సంబంధించిన వర్తమానికుడు ఆయనే. మోషే ఆ గడియ వర్తమానికుడు. ఎన్ని చెప్పించుకున్నా తప్పించుకోవడానికి అవకాశం లేదు. భీంపూర్ నేను వెళ్ళనండి, అక్కడ నాకు ఎవరు వినట్లేదు, ఒకవేళ మేము పెడితే సౌండ్ తగ్గించమన్నారు, లేదా మేము వస్తే పాట పాడుతున్నారు, గట్టిగా చేయొద్దన్నారు, మేము వెళ్ళలేమండి. కుదరదు, మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళాల్సిందే. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు తప్ప భీంపూర్లో వాక్యం చెప్పడానికి మరొకరు లేరు. ఎందుకంటే ఆ వాక్యాన్ని నిర్ణయించబడింది నువ్వే. ఈ గడియ వర్తమానికుడు నువ్వే. స్పష్టంగా ఉన్నారు, ఏ పెళ్లి కుమార్తె ఈ దినమునకు అభిషేకించబడిందంట ఆమె. ప్రతి ప్రవక్త ఆయా కాలానికి, దానియేలు ఆ కాలానికి, ఇర్మియా ఆ కాలానికి, జకరియా ఆ కాలానికి, నెహెమ్యా ఆ కాలానికి ఏ విధంగా అయితే అభిషేకించబడి ఉన్నారో వర్తమానం కొరకు ఈ గడియకు పెళ్లి కుమార్తె అభిషేకించబడి ఉంది. ఈ గడియ వర్తమానికుడు నీవే. నువ్వు సాగులు చెప్పి తప్పించుకోవడం లేదు. నువ్వు ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిందే. హల్లెలూయా. మోషే ఎన్ని సాగులు చెప్పిన దేవుడు అంటాడు, కుదరదు మోషే, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే.
సరే ఇక తప్పించుకోవడానికి ఏమి లేక, మరి సరే ఓకే ప్రభా, సరే వెళ్తానులే, సరే మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఎవరైనా నేను పంపించింది, ఆయన పేరేంటి అని నన్ను అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? సరే ఆ పేరు తెలిగిపోయినా కూడా ప్రభు ప్రభు అని పిలుస్తున్నాడు ఆయన. అందుకోసం మా పితరులు, మనం మన నాడు చెప్పుకోం కదా, మా పితరులు మాకు చెప్పిన బాగానే మీకు బోధిస్తున్నాం. మా పితరులు రూపాన్ని బట్టో లేకపోతే మా పితరులు లేదో ఆర్భటాన్ని బట్టో కాదు దేవుని గుర్తించింది వాళ్ళు. హల్లెలూయా. ప్రత్యక్షత ద్వారా వాళ్ళు గుర్తించారు దేవుణ్ణి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష ద్వారా దేవుని గుర్తించారు. మా పితరులు మాకు వివరించి చెప్పిన దాన్నే మేము మీకు చెప్తున్నాం. చూసారా, మోషే చూడలేదు అక్కడ. నీ పేరేంటి కూడా తెలియదు దానికి. ప్రభు మరి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, మరి నా పేరు అడుగుతున్నాడు, నేను ఏం చెప్పాలి? నీ పేరేంటి చెప్పు నాకు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను ఉన్నాను అని వాడును. నేను ఉన్నాను. ఎప్పుడున్నాను? నువ్వు 10,000 సంవత్సరాలు వెనకెళ్ళు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నాను. నువ్వు మరొక 10,000 సంవత్సరాలకు వెనకెళ్ళు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలవు, ఎన్ని సంవత్సరాలకు ముందుకు వెళ్ళగలవు, ఆయన నువ్వు ముందుకు వెళ్ళినా ఉన్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళినా కూడా ఆయన ఉన్న దేవుడు. ఆయన హల్లెలూయా. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్న దేవుడు అని చెప్పాడు ఆయన. తెలుగులో ఏముంది? నేను ఉన్నవాడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అది హెబ్రూ భాషలో ఏముందంట తెలుసా? నేను చాలిన దేవుడును. అలా ఐ ఆమ్ ద సఫిషియంట్ గాడ్. నేను చాలిన దేవుణ్ణి. దేనికి చాలిన దేవుణ్ణి? అన్నిటికీ చాలిన దేవుణ్ణి ఆయన. ఓ, నీకు వ్యాధి ఉందా? నేను చాలిన దేవుణ్ణి. నీకు సమస్య ఉందా? నేను చాలిన దేవుణ్ణి. నీకు తండ్రి లేడా? నేను నీకు తండ్రిగా చాలిన దేవుణ్ణి. నీకు తల్లి లేదా? నేను నీకు తల్లిగా చాలిన దేవుణ్ణి. నేను అన్నిటికీ నువ్వు ఎక్కడైనా పెట్టొచ్చు దాన్ని. ఐ ఆమ్ ద సఫిషియంట్ గాడ్. హల్లెలూయా. అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను అన్నిటికీ చాలా దేవుణ్ణి. నేను ఉన్నవాడిని. ఓ, రక్షకుడిగా ఉండగలను, విమోచకుడిగా ఉండగలను, ఓ స్వస్థపరిచేవాడిగా ఉండగలను. నేను ఏదైనా కూడా, ఎక్కడైనా కూడా అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. ఆ అన్నిటికీ చాలిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే 700 మంది పెళ్లి కుమార్తె రూపంలో ఈ భూమిలో సంచరిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సఫిషియంట్ గాడ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు బ్రదర్? ఇప్పుడు నీవే ఆ సఫిషియంట్ గాడ్. అన్నిటికీ చాలిన వాడు నీవే ఉన్నావు. ఇప్పుడు ఆ ఎలోహిం యొక్క ప్రతిబింబము నీవే ఉన్నావు. ఇప్పుడు పరలోకం నుంచి అర్థం వేస్తే కనపడుతుంది భూలోకంలో ప్రతిబింబము. అది నీవే బ్రదర్. ఆ ప్రతిబింబం నీవే. దేవుని యొక్క ప్రతిబింబం నీవే ఉన్నావు ఇప్పుడు. మరి అబ్రహాము ఎందుకు అనుకోడు బ్రదర్? చూడాలండి, ఇంత గొప్ప కాలంలో, ఇంత గొప్ప జనుల మధ్య, ఇంత గొప్ప వర్తమానము ప్రతి ప్రవక్త కోరుకున్నారు ఈ కాలంలో జీవించడానికి. కానీ దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యాన్ని. కాబట్టి ఆ యొక్క భాగ్యాన్ని పొందుకున్న మనము ఆ వాక్యానికి నమ్మకంగా సాక్షులుగా మనం జీవించాల్సిన అవసరత, బాధ్యత మన మీద ఎంతో ఉంది. కాబట్టి విశ్వాసంతో మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. మరొకసారి ఈ ప్రాంతంలో కనుక దేవుడు అనుమతిస్తే మరి ఎక్కువగా, మరి ఇంకా ఎక్కువగా మరి పరలోక అనుభవాన్ని, ఉజ్జీవాన్ని పొందుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఏదైతే విన్నారో ఆ విన్న వాక్యాన్ని పక్షాన్ని నిలబడండి. భయపడద్దు, దేవునికి భయపడద్దు, మీరు దేనికి భయపడద్దు. అన్నిటికీ చాలా దేవుడు నీలో ఉన్నాడు. దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఒకవేళ ఎవరన్నా వచ్చి మనల్ని చేసినా కూడా యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు దాన్ని, ఆయన సరి చేస్తాడు. కాబట్టి ఇక్కడున్న సహోదరులకి ముఖ్యంగా మరి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము, ఎవరికి భయపడద్దు. ఈ వాక్యము అబ్రహాము ఎదురు చూసిన వాక్యము, ఈ వాక్యము మోషే అపోస్తలులు ఎదురు చూసిన వాక్యము, మేము మీకు బోధించే ఈ వాక్యము. ఓ, ప్రతి ప్రవక్త ఈ దినాల్లో, ఈ రోజుల్లో, ఈ వర్తమానం కొరకు చూడాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ మీ ఇంటికి ఉచితంగా వచ్చింది ఈ వాక్యం. హల్లెలూయా. ఆ కొర్నేలు ఇంటి పైన పేతురు కూర్చున్నట్లుగానే ఈ యొక్క బోధిరాం బ్రదర్ ఇంటి పైన వాక్యం వచ్చి కూర్చుంది. నేటి అపోస్తలుల యొక్క వర్తమానం వచ్చి కూర్చుంది ఇక్కడ. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. వాక్యము మీ ఇంటికి, మీ ఊరికి మధ్యలోకి వాక్యం వచ్చింది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. మనం అనుభవిస్తున్న ఈ దినాలు మన పితరులు చూడాలని ఆశించిన దినాలు ఇవి. కాబట్టి కోల్పోవద్దు. మీ యొక్క వాక్యములు స్థిరంగా నిలబడి ఉండండి. మీ విశ్వాస జీవితాన్ని మీరు కొనసాగించండి. దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న సహోదరుడు మరి రమేష్ గారు, అదేవిధంగా సతీష్ గారు, సాల్మన్ గారు మరి ప్రార్థన చేస్తారు. నిన్న నేడు నిరంతరము యాకరిస్తోంది ఘనమైన విలువైన ఓ ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సమకూర్చి, ఓ ప్రభా మరి ఆయా ప్రాంతాల నుంచి మమ్మల్ని నడిపించి ఈ నామాన్ని మహిమపరచడానికి, ఈ నామాన్ని ప్రకటించడానికి, ఈ నామంలో ఓ మరి సంతోషించడానికి, సమాధానంగా ఉండటానికి
మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు దీన్ని అంగీకరిస్తే చాలా ధన్యకరమైన ప్రజలుగా ఉంటారు ప్రభువా. మరి నీ చిత్తమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ఇప్పటివరకు మరి ఓ పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు మా ప్రశస్తమైన సహోదరుల ద్వారా తీసి తిరిగేసి ఓ ప్రభు మరి మా పితరుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఓ మరి శరీర సంబంధమైన ఐశ్వర్యానికి తండ్రి, ఓ అలాంటి గొప్ప దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి మా పితరుడైన అబ్రహాము ఓ మరి సామాన్య ప్రజలైన మేము జీవించే కాలంలో ఎందుకు చూడాలనుకున్నాడు? ఈ కాలంలో ఒక విశ్వాసి ఓ దేవుణ్ణి ఎరిగిన కుమారుడు ఏ శక్తిని, ఏ సామర్థ్యాన్ని, ఏ స్థితిని ఓ కలిగి ఉంటున్నాడు తేటతెల్లగా మాకు బయలుపరిచిన దేవుడు అని కొందరు స్తోత్రం తండ్రి. ఓ ప్రభు మరి సియోను అని పిలువబడిన నీవు ఓ మరి ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల కన్నా గొప్ప సంఘంగా ఉన్నామని ఓ లేఖనాల ద్వారా బయలుపరిచావు ప్రభువా. ఓ మరి మాకు ఓ వాగ్దాన కుమారుడు వస్తాడని, ఓ వాగ్దాన కుమారుడు వచ్చి సమస్తాన్ని ఓ మరి మాకు బోధించే కాలంలో మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు నీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో గొప్ప విషయాలను మాకు బయలుపరిచావు ప్రభుత్వం. నీవు ఏ స్థానంలో అయితే ఉన్నావు, ఏ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు, అవన్నీ ఈ చివరిలో వచ్చినటువంటి ఓ నీ సంఘముకు ఓ బహుమానంగా ఇచ్చి ఓ ఆ స్థితిలో కూర్చోబెట్టుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాంటి గొప్ప మహోన్నతమైన సమయంలోకి ఓ మరి మానవులే క్రీస్తులయ్యే కాలంలోకి, ఓ మానవుడే దేవుడయ్యే కాలంలోకి ఓ ప్రభు మరి ఓ వేరు చిగురును పుట్టించి సమస్తాన్ని బయలుపరిచే ఓ కాలంలోకి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప కాలంలో ఓ మరి చిన్న భిన్నమై పడిపోయి ప్రపంచంలో ఓ ఎడి చూసిన భయంకరమైన పరిస్థితులు, ఓ మరి భయంకరమైన ఈ సమయంలో ప్రభువా ఓ మహోన్నతమైన మనుషుల మధ్యన ఓ ప్రభువా గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ కార్యాలను ఆనాడే మా పితరుడైన అబ్రహాం చూసి ఓ ఆ కాలంలో ఓ ఆయన నేనైతే రక్త మాంసాల దేవుడిని అయితే చూడగలిగాను, కానీ ఓ అక్కడైతే ఓ నా కుమారుడే దేవుడుగా మారబోయే సమయం అయ్యి అక్కడ నేను ఉండి చూస్తే ఎంత బాగుండని ఆశపడి ఓ ఆ సన్నివేశం ఓ మరి ఎంతో గొప్పగా ఉన్నది ప్రభు నీకు. ఓ మహోన్నతుడా ఓ మరి ఇవన్నీ మేము విన్నప్పుడు అవన్నీ మేము గ్రహించుకునేటప్పుడు నీవు మాకు ఇచ్చిన స్థానం ఏంటో ఆమేన్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ఈ సామాన్యంగా ఉన్న మమ్మల్ని ఎంత గొప్పగా నువ్వు చేస్తున్నావో మాకు తేటతెల్లగా బయలుపరచబడుతుంది. ఈ గొప్ప ధన్యతను ఓ ఈ గొప్ప భాగ్యాన్ని ఓ చిన్న చిన్న లోక సంబంధమైన కార్యాల కోసం నిర్లక్ష్యం చేయక ప్రభు ఓ మేమంతా మరి పేరు పెట్టి పిలుచుకొని ఎత్తుకొని ముద్దాడే దేవుడు నువ్వని మరి నీకు లోబడి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప బహుమానాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని తెచ్చి ప్రభు తండ్రి. మరి ప్రాంతంలో మా ప్రస్తుతం లేపి ఈ సంతోషాన్ని ఈ గొప్ప స్థానాన్ని తీసుకునే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభు. దాని ద్వారా మరి ప్రభు మీరు కొంచెం కొంచెంగా నీవేమైనావో వారికి బయటపరుస్తున్న దేవుడా నీకు స్తోత్రం తండ్రి. పూర్తిగా పరిశుద్ధ గ్రంథమే సరిగా అర్థం కాని ఈ ప్రజలకు ఓ ప్రభువా నీ నిత్యమైన సువార్తను బయలుపరచడానికి నువ్వు తెలిసిన ద్వారాన్ని బట్టి మార్గాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. మరి ఇందుకు మా ప్రశ్న సోదరు లక్ష్మీనాథను ముందుగా ఎన్నుకొని ఓ ప్రభు మరి సోదరు ద్వారా ఈ ప్రాంతంలో దేవాజీ బ్రదర్ తెలుసుకొని దేవాజీ బ్రదర్ ద్వారా మరి సోదరులను మోతీరాం బ్రదర్ను తన కుటుంబాన్ని ముఖ్యంగా తన కుమారుడు శ్రీకాంత్ బ్రదర్ కూడా మా మధ్యలో వచ్చిన దేవుడా నీకు నా స్తోత్రం. బైబుల్ పరిశుద్ధ గ్రంథం చదివే జ్ఞానాన్ని ఇచ్చావు. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వేమై ఉన్నావో, నిన్ను నమ్మిన బిడ్డలమైన మమ్మల్ని ఏ స్థితిలో ఉంచుతున్నావో ఓ తేటతెల్లగా బయలుపరిచిన దేవుడా నీకు నా స్తోత్రం. దాని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మి ఓ ప్రభువా నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానాన్ని పొందుకునే భాగ్యాన్ని ఓ ఈ కుటుంబానికి ఈ ప్రాంతంలో మీ చిత్తం మీ ఇక్కడ ఎవరైతే ఆ బహుమానానికి అర్హులుగా ఉన్నారో ఓ ప్రభు వారిని దాన్ని తెలుసుకొని గ్రహించి పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా మాతో ఉన్న సోదరులందరినీ దీవించండి. వచ్చిన సంఘంలో ఉన్న సోదరులందరినీ మీరు దీవించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధులను దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా ఓ ప్రభు మరి 3 రోజులు
ఓ మరి జరిగిన ఈ గొప్ప వాక్య పరిచర్య ద్వారా ఓ మాకెలాంటిది వచ్చినా గాని ప్రభు మరి ఇక్కడున్న ఈ గొప్ప మరి ప్రజలకు ప్రభు మరి మీ వాక్యాన్ని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఓ ప్రభు మరి దాన్ని వారు తీసుకొని ఓ మరి వారి విషయంలో మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. సో మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజుకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్నాం. మా విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృత నామమైన ప్రభువైన క్రీస్తు బ్రహ్మ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. పరిశుద్ధుగా మహోన్నతుగా మహోన్నత విస్తారమైన కృప కలిగిన ప్రభువా, మీ కృపను అల్పులమైనటువంటి మా పైన కొలత లేకుండా కుమరిస్తూ ఉన్న ప్రభువా నీకు స్తోత్రములైనా. ఓ మా యొక్క సోదరుడు చెప్పినట్లుగా ఓ మీరు గ్రంథంలో మరి వ్రాసి ఉన్నట్లుగా ప్రభువా ఓ నీ యొక్క ఆశీర్వాదము మా పై నుంచి ఉన్నందుకు మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ మరి ఆనాడు మరి లాబాను ఎలియాజర్ని పిలిచినట్లుగా ఓ యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని ఆయన పిలిచినట్లుగా ఓ మరి ఆయన చూస్తే అబ్రహాం దగ్గర మరి ఒక నౌకరి చేసేవాడుగా ఉన్నాడు ప్రభువా. ఓ అయితే దేవుడిని ఎరిగినటువంటి వాడిగా ఉండటం వలన యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని పిలిపించున్నాడు ప్రభువా. ఓ తండ్రి గొప్ప భాగ్యాన్ని ఓ తండ్రి మరి అటువంటి స్థితిని మీరు మాకు ఇచ్చినారు ప్రభువా, మీ స్తోత్రములు. ఓ మరి ఆ కాలానికి తెలియటువంటి ప్రత్యక్షత ఆనాడు అబ్రహాంకి ఎలియాజర్కి ఇచ్చినారు. మరి చివరి దినములలో మరి మీరు ఎటువంటి ఆశీర్వాదాన్ని మీ యొక్క జనుల పైన కుమ్మరించబోతున్నారో ఓ మీరు ముందుగానే మీరు ప్రవచించి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఓ ప్రభు మరి చిన్న మందైనటువంటి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభు. ఓ మరి చివరి దినములలో నా ఆత్మను నా సేవకుల మీద నా సేవకులందరి మీద నేను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారని మీరు చెప్పారు ప్రభు. ఓ తండ్రి మరి ఆ యొక్క కార్యాన్ని ఓ మరి మా యొక్క చెవులు కనులు మధ్య మరి మీరు నెరవేరుస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. ఓ తండ్రి మరి యొక్క సమయంలో ఇక పునరుద్ధరణ దినాన్ని మరొకసారి ప్రభు ఓ నిత్య జీవపు మాటలను ప్రభు మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభు యొక్క మాటలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓ మరి యొక్క చిన్న గ్రామంలో ఓ మరి దేవుని యొక్క భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఓ తండ్రి ప్రతి ఒక్క మాటను ఆలకించుదురుగాక ప్రభువా. ఓ తండ్రి మరి ప్రతి ఒక్కరి చెవులను మీరు తెరవమని పెట్టుకుంటున్నాం ప్రభువా. ఓ తండ్రి మరి ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచి ఓ తండ్రి మరి ఓ మరి ఈ సహోదరులు మరి ఎంతో దూరం నుంచి ఓ మరి ఒక రోజంతా ప్రయాణం చేసి ఓ మరి కుటుంబాలను విడిచిపెట్టి మరి వీళ్ళు ఎంత దూరం ఎందుకు వచ్చారు, ఓ మరి వీళ్ళు మరి ఏం బోధిస్తున్నారు అని మరి ప్రతి ఒక్కరు ఆలోచించుతారు కాక. ఓ ప్రభు మరి ఓ ఇది తండ్రి మరి ఇది మా జీవం కోసం కాదు కానీ ఓ దేవుని యొక్క ఓ నిత్యమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యము మనిషి ఎడల దేవుడు తన పిల్లల ఎడల ఏ కార్యాలను జరిగించి ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడో ఓ మరి మీరు మేము గ్రహించినట్లుగా మీరు చేసినట్లుగా ప్రభువా. ఓ తండ్రి మరి మా యొక్క మాట్లాడినటువంటి వారు కూడా ప్రభువా ఓ తండ్రి యొక్క దేవుడు మరి తన పిల్లల ఎడల నెరవేర్చినటువంటి గొప్ప గొప్ప కార్యాలను ప్రభు మరి గ్రహించినట్లు హృదయం తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి ఈ చివరి దినాల్లో ఓ మరి మానవుడే దేవుని యొక్క నిత్యమైన నివాస స్థలం అయ్యాడని ఓ మరి గ్రహించినట్లుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి కేవలము ప్రభువా మరి మాకెవరికి కాదు కానీ ఓ మరి భూమికి ఆకాశానికి సృష్టికర్తమై ఓ మరి గొప్ప కార్యాలు మా ఎడల జరిగించి ఓ మా ద్వారా మీ నామకి మహిమను తెచ్చుకోమని ఓ రాజుగా ప్రభుగా రాబోతున్న విమోచకుడైన క్రీస్తు నామం మీ యొక్క నిత్యమైన నామాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. జీవముగల దేవా, జీవాధిపతి నిన్న నేడు నిరంతరం మారి మాకు సజీవులు సజీవుడైన దేవుడా నిత్యమై వేల దోతలతో నిలబడుచున్న మా క్రీస్తు బృందం ప్రభు స్తోత్రం తండ్రి. ఇదనైనా ప్రభా సో ఇక 3 దినములు ప్రభా మమ్మల్ని ప్రభా ఈ యొక్క భీంపూర్ గ్రామంలో తీసుకుని వచ్చి ప్రభా మా యొక్క సహోదరుల ద్వారా ప్రభా నీకు వర్తమానాన్ని మాకు ప్రభా వినిపించండి. ఓ నైనా ప్రభా మేము ఎక్కువగా ప్రభా ఈ దినములలో మరి నేను ఎక్కువగా హత్తుకోవడానికి నీకు వాక్యంతో మేము పెనవేసుకోవడానికి మా యొక్క సహోదరుల యొక్క సహవాసాన్ని మేము గడుపుకోవడానికి ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చి నీకు ఆత్మీయ ఆహారాన్ని మా దేశిస్తుంది దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ ఇంత గొప్ప భాగ్యము మరి ఎన్ని కోట్లు లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ప్రభా అది పొందుకునే భాగ్యమైనది ప్రభు స్తోత్రము తండ్రి. ప్రభా ఓ నీ యొక్క నామము నీ యొక్క వాక్యము నిత్యమైనది ప్రభు స్తోత్రము తండ్రి. ఓ ఈ 3 దినములు ప్రభా నువ్వు మాతో ఉండి ఓ నడిపిస్తున్న దేవుడా ఓ మాలో ఉండి నడిపిస్తున్న దేవుడా ఓ నీ పరిశుద్ధాత్మ సహవాసంతో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా నీ స్తోత్రము తండ్రి. ప్రభా ఈ గ్రామంలో ప్రభా ఓ నీ యొక్క వాక్యం వితబడినది ప్రభా ఓ ఇక్కడ వాక్యం వితబడిన వాక్యము మరి 30 60 100 ఫలించే భాగ్యము నువ్వు దయచేయమని ప్రభు స్తోత్రం తండ్రి. ఓ ప్రభా
నీరు కట్టు నీరు పోసేవాడు నీవే ప్రభు. నీ స్తోత్రం అయినా ఇంత గొప్ప వాక్యమును, ఇంత గొప్ప ఓ భాగ్యము, ఇంత గొప్ప ధన్యత దేవుని కుమారులు వచ్చి మరి ఏలియా గ్రామమే ఉన్నది ప్రభు. స్తోత్రం తండ్రి. ప్రభా నీ చిత్తమును జరిగించిన ప్రభా, నీ నామాన్ని నిలబెట్టను ప్రభా మమ్మల్ని నీ వాక్యంలో మరి ఇంకెక్కువగా ప్రభా నీ చిత్తమైన ఎడల ప్రభా మరి మేము సహోదరు యొక్క సహవాసంతో కలుసుకుంటాం, మాకు సహాయం దయచేయమని నేను ప్రభా కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని మరి ముఖ్యంగా ప్రభా మా యొక్క సహోదరుని బట్టి నీ స్తోత్రము తండ్రి. చెప్పబడిన లేఖనమును బట్టి, చెప్పబడిన వాక్యం బట్టి నీ స్తోత్రము తండ్రి. ఈ దినం మరి ఎక్కువగా ప్రభా నీ యొక్క సన్నిధికి దగ్గరగా మేము వచ్చినాం ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ప్రభా ఇలాంటి దినములు అనేకములు మా ముందుంచి ప్రభా ముఖాముఖిగా నీతో ప్రభా సహవాసం పొందుకోవడం మాకు సహాయం తెచ్చేయమని కూడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన స్తోత్రం తెలుస్తూ నీ నామర్థం మమ్మల్ని నిలబెట్టమని మా ముచ్చడిన బ్రహ్మాంకృష్ణ పాదం తండ్రి. ఆమేన్. మహాపురుషుడా, మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రములు. ప్రభు మరి ఈ యొక్క ముగింపు మరి కోడికలో ఆరాధన కార్యంలో ఉన్నారని నమ్ముతున్నాము. ప్రభు మరి కొన్ని మాటలు ఇప్పటివరకు మేము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మేము విని ఉన్నాం మా ప్రభు. మరి మా యొక్క మాటలు ఉద్దేశాలు కాదు కానీ ప్రభు మరి మీరు సంఘంలో దేన్ని సాధించారో దాన్ని మేము జ్ఞాపకం తీసుకున్నాము. కాబట్టి ఈ చివరి దినంలో మా పితరులు జీవించాలని కోరుకున్న గొప్ప అంగారు కాలంలో మమ్మల్ని ఉంచావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి ఈ కుడికలు జరగడానికి మరి మా సోదరుడు మరి లక్ష్మణ్ బ్రదర్ని బట్టి, దేవాజీ బ్రదర్ని బట్టి, మోతీరామ్ బ్రదర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మాకు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీకు కోరుతున్నాం మా ప్రభు. మా ప్రభు అదేవిధంగా మరి యొక్క సహోదరులు మరి ఇక్కడ చందు బ్రదరు, మరి జ్ఞానేశ్వర బ్రదరు, వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు మా దగ్గరికి రావడం వల్ల మేము ఏ కాలంలో మరి మా ఆనాడు ఆది అపోస్తులు ఎలాగా మరి విశ్వాసంలో వారు మరి పోరాటం చేశారో మేము కూడా అదే రకమైన పోరాటంలో ఉన్నాము, అదే మార్గంలో ఉన్నామని వారి ద్వారా మా యొక్క స్థానాన్ని గుర్తింపు చేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి ప్రభు మరి ఇంకా వాక్యంలో వారి యొక్క చిత్తమైతే వారు ఎదిగినట్లుగా మీరు సహాయం చేయండి. మీ యొక్క ప్రత్యక్ష నీ చిత్తమైతే వారికి బయలుపరచండి. ప్రభు మరి ఇక్కడ ఉన్నట్టు యవనస్తులు ఇంకా పవన్ బ్రదరు, మౌతిరామ్ బ్రదరు, శ్రీకాంత్ బ్రదరు, సిస్టర్ శిరీష సిస్టర్, అదేవిధంగా మరి గులాబ్ బ్రదరు, పోచీరామ్ బ్రదర్, మరి ఇంకా సహోదరులు మరి ఇక్కడికి వచ్చి వర్తమానం విన్నారు. హృదయాల్లో ప్రభు మరి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని విత్తనం రూపంలో మేము చల్లాము. అది ఫలించినట్లుగా మీరే సహాయం దయచేయండి. ఈ గడి యొక్క వర్తమానాన్ని ఎరగడానికి మీరు సహాయం దయచేయండి. అబ్రహామే ఈ దినాల్లో ఉండాలని కోరుకున్నారంటే ఎలాంటి మహిమకరమైన కార్యమో వాళ్ళు ఎరిగి ఉంటాయి, మీరు సహాయం తెచ్చేయండి ప్రభు. కాబట్టి మీరే సూటిగా మాట్లాడండి. అదేవిధంగా మా యొక్క ప్రశస్తమైన సహోదరులు మరి సతీష్ బ్రదరు, రమేష్ బ్రదరు, సాల్మాన్ బ్రదరు, మరి చందు బ్రదరు, మరి నిజంగా దూర ప్రాంతం నుంచి వారిని తీసుకుని వచ్చారు మా ప్రభు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణము. మరి రాత్రంతా కూడా మరి నిద్ర అలసట, మరి ఎంతో మరి వేదనతో కూడిన ప్రయాసంలో మరి ఆ ప్రయాణంలో కూడా మరి వారు దేనిని లెక్క చేయకుండా కేవలము మా దేవుడు సజీవుడు అని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు మా ప్రభు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు కూడా బలపరచండి, వారిని దీవించండి నా ప్రభు. మీకు వందనాలు. అదేవిధంగా ఇప్పుడు మేము ప్రయాణం మరి బయలుదేరి వెళ్ళడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ప్రభు మరి ఇక్కడ మేము దేన్ని విడిచిపెడుతున్నాము, మీరు మాకు దేనైతే ఇచ్చారో దాన్నే మేము ఇక్కడ విడిచిపెడుతున్నాం మా ప్రభు. దాన్నే మేము వారికి ఇచ్చేళ్తూ ఉన్నాం మా ప్రభు. దాన్ని ఆ విధంగా పరిశీలన చేయడానికి మీరు సహాయం తెచ్చండి. ఆ విధంగా ఉందా లేదా అని వారు దాన్ని పట్టుకోవడానికి మీరు సహాయం తెచ్చండి ప్రభు. మీ చిత్తం అయితే మేము ఒకవేళ మరలా కలవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఇంతకంటే మరింత ఉద్యోగంతో కలుసుకోవడానికి సహాయం తెచ్చండి. ఒకవేళ మీ యొక్క రాకడ ఇక్కడ ఎక్కి రమ్ము అని పిలిస్తే, మీ స్వరం వస్తే కనుక మీ చిత్తం అయితే వీరితో పాటుగా మేము అక్కడ కలుసుకోవడానికి మీకు కృపనివ్వండి. ఈ ప్రత్యక్షం మాకు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క మరి పలు కార్యక్రమాలు మీటింగ్ లో మరి టెంట్ వేసిన సహోదరులు, మరి దీనికి కావాల్సిన మరి బరకాలు ఇచ్చిన సహోదరులు, మరి మా నీటి సహాయం చేసిన సహోదరులు, ఇంకా ప్రభా ఏ చిన్న సహాయం చేసినా కూడా ప్రభా అది వ్యర్థంగా పోతున్నా ప్రభా. వారందరూ కూడా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి మాతో మరి ఐక్యత పొందుతున్న మా యొక్క సహోదరులందరూ కూడా బలపరచండి. ప్రభు మరి మేము త్వరలో వారిని ముఖాముఖిగా మేము కలుసుకోబోతున్నాం. వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లు కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీకు నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. Christ when hum never fails, Christ when hum never fails, Christ when hum never fails indeed.
Hallelujah, hallelujah. His venom never fails indeed. Coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరశునామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మోసగడిన క్రీస్తు బణం చేసిన ఉపకారములో దీన్ని మరువకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రేణం యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబోటకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఆయనే మొదటిగా నన్ను మనలో ఉన్న ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కాలంలో నిలపేను నా రక్షణను కొనే తీసుకుని మనకు కనిపిస్తుంది. రక్షణను కొనేను నేను ప్రేమిస్తున్నాను ఎందుకన్నా ఆయనే మొదటి నన్ను ప్రేమించెను ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే తన ఆత్మతో మేల్కొలిపెను తన సేవాయనే నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే తన ఆత్మతో మేల్కొలిపెను తన సేవాకై ఆయనే నా రక్షణను కొనెను కల్వరి వృక్షముపైనే నా రక్షణను కొనెను నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను ఆయనే నన్ను ప్రేమించెను స్వస్థపరచెను ఆయనే బంధువుగా రక్తమిచ్చిన బంధకము పెంచి వేసెను ఆయనే స్వస్థపరచెను ఆయనే బంధువుగా రక్తమిచ్చిన బంధకము పెంచి వేసెను ఆయనే నా కొనేను కవల పరిచర్యలతోటి నా విమోచన కొనేను కవల పరిచర్యలతోటి నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే
నన్ను ప్రేమించెను ఆయనే నన్ను ప్రేమించెను అంతగా జ్ఞానముతో ఉత్తేజమునిచే ఆయనే స్పష్టమైన బోరతో యుద్ధమునకు సిద్ధపరచెను ఆయనే కొత్త ద్రాక్షరసముతో నాకు ఉత్తేజమునిచే ఆయనే సిద్ధపరచెను ఆయనే నా విమోచన కవల పరిచర్యలతోటి నా విమోచనకు నేను కవల పరిచర్యలతోటి నేను ప్రేమించుతున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను ఆయనే మొదటిగా హల్లెలూయా 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 అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు.